గ్రంథంలో ఒక మాట మీకు నేను చూపిస్తాను చూడండి. యోహాను సువార్త 18, 13, 14 వచనాలు మనం చదువుకుందాం. అతడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడైన కయపాకు మామ కయపా ఒక మనుష్యుడు ప్రజల కోసము చనిపోవుట ప్రయోజనకరమని యూదులకు ఆలోచన చెప్పినవాడు అన్నాడు అక్కడ. హల్లెలూయా. కయప ఏమన్నాడంట? ఒక్కడు ప్రజల యొక్క ప్రయోజనము కొరకు ఒకడు చనిపోతాడని రాశాడు అక్కడ. హల్లెలూయా. మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, ఎవరైనా చనిపోతే మనకు ప్రయోజనం ఉందా? ఎంత తాగుబోతుడు నిజంగా చచ్చిపోయినా మనకు ప్రయోజనం ఏమీ లేదు. ఎంత దుర్మార్గుడైనా చచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం చెప్పండి? మమ్మల్ని వదిలిపెట్టి పోయావయ్యో అని ఏడుస్తావా? ఆడు తాగుబోతుడైనా పనికి రాని వాడైనా కానీ చచ్చిపోయాడంటే తప్పనిసరిగా మనం ఏడుస్తామా? అంటే చూడండి, అతడు చనిపోవటం వల్ల మనకి ప్రయోజనము లేకపోయినా సరే మనం ఏడ్చేస్తాం అక్కడ. హల్లెలూయా. కానీ మనుష్యుల యొక్క ప్రయోజనము కొరకంట ఒక్కడు చనిపోయాడని రాశాడు అక్కడ. హల్లెలూయా. అవునా? మనుషులందరి ప్రయోజనము కోసం, మనుషులంటే ప్రపంచంలోని ప్రతి మనుషుల కోసం అంట ఒక్కడు చనిపోయాడంట, ఆయన మనకి ప్రయోజనంగా ఇచ్చిపోయాడని రాశాడు అక్కడ. హల్లెలూయా. ఉదాహరణకు నేను చెప్తాను చూడండి. ఒక ఇంట్లో ఒక గవర్నమెంట్ జాబ్ ఉందండి. ఒకరికి జాబ్ ఉంటే జాబ్ చేసేవారు ఒకవేళ చనిపోయారనుకోండి, చనిపోయిన తర్వాత ఆయన జాబ్ ద్వారా వచ్చే ప్రయోజనాలు ఆ ఇంటి వారికి మాత్రమే పర్మనెంట్ అవుతాయా? లేకపోతే మనకు కూడా వచ్చేస్తాయా? అడగని పోయి ఎవరు నువ్వు అని అడుగుతారు మనల్ని అక్కడ. హల్లెలూయా. వాళ్ళకి వచ్చే పింఛన్లు అయినా సరే, వారికి వచ్చే లాభాలైనా సరే ఆ ఇంటి వారికే పర్మనెంట్ అవుతాయి. కానీ అందరికీ పర్మనెంట్ అవుతాయా? అందరికీ ప్రయోజనం అవుతాయా? ఎవ్వరికి ప్రయోజనము కాదు అక్కడ. హల్లెలూయా. ఒక వ్యక్తి ఒకవేళ తన కుటుంబానికి ప్రయోజనకరుడిగా ఉండొచ్చు, తన పిల్లలకు మాత్రమే ప్రయోజనకరంగా ఉండొచ్చు. ఒక వ్యక్తి ఒకవేళ సంఘానికే ప్రయోజనగా ఉండొచ్చు. కానీ ప్రపంచంలోని మనుషులందరి కోసం ప్రయోజనకరంగా మారిన ఆ మరణం ఎవరిది అంటే ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే అని రాశాడు అక్కడ. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు పుట్టితే మనకు ప్రయోజనాలు కలిగాయి. ఆయన భూమి మీద 33.5 సంవత్సరాలు బ్రతికితే అనేకమైన ప్రయోజనాలు మనకు కలిగాయి. ఆ తర్వాత ఆయన చనిపోతే మనకు ప్రయోజనాలు కలిగాయి. తిరిగి లేచిన తర్వాత కూడా మనకి ప్రయోజనాలు కలిగాయి అక్కడ. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే యేసు ప్రభువే అన్నాడు ఏమంటే, నేను వెళ్ళిపోవటం మీకు ప్రయోజనకరము అన్నాడు అక్కడ. హల్లెలూయా. నేను చచ్చిపోవటం నీకు ప్రయోజనకరము, నేను వెళ్ళిపోవటం కూడా నీకు ప్రయోజనకరమే అన్నాడు అక్కడ. హల్లెలూయా. యేసు ప్రభు యొక్క మరణంలో చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఈ దినము. హల్లెలూయా. యేసు ప్రభు వెళ్ళిపోవడం కూడా చాలా ప్రయోజనాలే ఉన్నాయి ఈ దినము. హల్లెలూయా. ఫిలెమోనుకి రాసిన పత్రికలో రాశాడు పౌలు గారు. ఏమని రాశాడంటే, ఈ వ్యక్తి నీకును నాకును ప్రయోజనకరుడే, ఒకప్పుడు నిష్ప్రయోజకుడే, కానీ ఇప్పుడైతే నీకును నాకును ఈ వ్యక్తి ప్రయోజనకరుడు అని రాశాడు అక్కడ. హల్లెలూయా. ఎవరా వ్యక్తి? ఒనేసిముని గురించి రాశాడు అక్కడ. హల్లెలూయా. ఒనేసిము అంట దేవుని సేవకుడికి ఆ సంఘానికి ప్రయోజకుడిగా మారాడు, కానీ ప్రపంచంలో మనుషులందరికీ ప్రయోజకుడిగా మారలేకపోయాడు అక్కడ. హల్లెలూయా. కానీ ఇక్కడ కైఫ అనే ఒక ప్రధాన యాజకుడు అంటున్న మాట ఏందయ్యా అంటే, తన ఆత్మలో పలికిన మాట ఏందయ్యా అంటే, అతడు అంటున్నాడు, ఒక మనుష్యుడు చనిపోతాడు, ఆ మనిషి ఆయన చావు ఎలా ఉంటుందంటే మనుషులందరికీ, ప్రజలందరికీ ప్రయోజనకరంగానే మారిపోయింది ఆయన చావు అని చెప్పాడు అక్కడ. హల్లెలూయా. హల్లెలూయా. నిజంగా అది ప్రయోజనకరంగా ఉంది కాబట్టి ఈరోజు ఇంత గొప్ప రక్షణ మనం పొందుకున్నాం ఈ దినము. హల్లెలూయా. అవునా కదా? చూడండి, మామూలుగా మనం భయం ఉంటాం
అంటే కొన్ని మాటలు మీకు నేను చూపిస్తాను చూడండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 5వ వచనం మీకు చదవండి ఒకసారి. ఆ ముళ్ళ కిరీటమును ఊదారంగు వస్త్రములు ధరించిన వాడై యేసు వెలుపలికి రాగా పిలాతు ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పెను. ప్రధాన యాజకులను బంట్రౌతులను ఆయనను చూచి సిలువ వేయమని కేకలు వేయగా పిలాతు ఆయన యందు ఏ దోషము నాకు కనబడలేదు కనుక మీరే ఆయన తీసుకుని పోయి సిలువ వేయడని వారితో చెప్పాను అన్నాడు అక్కడ. హల్లెలూయా. చూడండి 19వ అధ్యాయం స్టార్టింగ్ నుంచి యేసు ప్రభుని వాళ్ళు ఎలాగూ చేసిన అన్ని రాసిన తర్వాత అన్ని చేసిన తర్వాత ఆ యేసు ప్రభు గురించి రాబడిన మాట ఏంటంటే తల మీద ముళ్ళ కిరీటం పెట్టారంట. ఊదారంగు వస్త్రములు వేసిన తర్వాత యేసు ప్రభుని వెలుపలికి తీసుకొచ్చిన తర్వాత మనుషులందరూ ఇలా కూర్చుంటుంటే నిజంగా ఆ సమాజం ఎదుట అందరూ నిలబడితే ఇదిగో ఈ మనుష్యుడు అని చూపిస్తా ఉన్నాడు అక్కడ. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకు అంటే అంతకు ముందే ఈ మనుషుడు ఎవరో అని తన భార్య పిలాతుకు చెప్పింది అక్కడ. హల్లెలూయా. అయ్యా ఒకవేళ ఈ వ్యక్తి నీ ఎదుటికి వస్తే నువ్వు అసలు ఏ అన్యాయంగా తీర్పు చేయకాకు, ఇతడు నీతిమంతుడని నా కళ్ళు వారు దేవుడు నాకు చూపించారని చెప్పారు అక్కడ. హల్లెలూయా. కానీ ఈ మనుషుని నేను నిజంగా వాళ్ళ ఎదుట పెట్టినప్పుడు ఈ మనుషుడు నాకు ఏ దోషము కనబడతలేని పిలాతు అన్నాడు. కానీ అక్కడ నిలబడే సమాజం మాత్రం అంటాను ఇతని సిలువ వేయాలని కేకలు వేశారని రాశారు అక్కడ. హల్లెలూయా. సిలువకు అప్పగించారు యేసు ప్రభుని అక్కడ. హల్లెలూయా. కానీ నేను చెప్తున్న మాట ఏంటంటే పిలాతు ఎంత ఎగ్జాక్ట్లీగా అంటాడంటే ఈ మనుష్యుడు అని చెప్పాడు అక్కడ. హల్లెలూయా. ఇలాంటి బైబిల్ మనం చదువుతా ఉంటే యేసు ప్రభు యొక్క మరణం యొక్క సందర్భాల్లో కొంతమంది వ్యక్తులైన మాటలు కూడా మీకు నేను చూపిస్తా. ఈ మనుషుడు ఎలాంటి వాడని చూడండి. మీరు అదే విధంగా బైబిల్ మనం తెలుస్తా ఉంటుంటే మత్తయి సువార్త 27:54 వచనాన్ని కూడా మనం చదువుకుందాం. శతాధిపతియు అతనితో కూడా యేసు దగ్గర కావలి ఉన్నవారును భూకంపంలో జరిగిన కార్యాలన్నిటిని చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుని చెప్పుకొనిరి అని రాశారు అక్కడ. హల్లెలూయా. ఇది మత్తయి సువార్త 27వ అధ్యాయం 54వ వచనం మనకు కనబడదు. ఒక శతాధిపతి అంటున్న మాటలు, శతాధిపతి యేసు ప్రభు దగ్గర ఆయన కావలిగా ఉన్నప్పుడు నిజంగా చెప్పాలంటే 50వ వచనం మనం చదువుతా ఉంటుంటే యేసు ప్రభు ఒక మాట అంటా ఉంటాడు. యేసు ప్రభు మరలా బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు పేట తెర పైనుండి కింది వరకు రెండుగా చినిగెను. భూమి వణికిపోయింది, బండలు బ్రద్దలైపోయాయి, సమాధులు తెరవబడ్డాయి, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల యొక్క శరీరములు లేచెను. వారు సమాధిలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత వారు కూడా పరిశుద్ధ పట్టణంలోనికి ప్రవేశించి అనేకులకు వారు కనపడిరి అని రాశారు అక్కడ. హల్లెలూయా. యేసు ప్రభు ఎప్పుడైతే పెద్దగా కేక వేసి ప్రాణం విడిచారో చూడండి ఎన్ని సంభవాలు అక్కడ కనపడ్డాయి అక్కడ. హల్లెలూయా. కానీ ఈ సైనికులకి చంపమన్నా అన్నారే కానీ చంపమన్న వ్యక్తి ఎంత గొప్పవాడు వారికి తెలియదు. ఎందుకంటే అప్పుడు రోమా సైన్యం వాళ్ళు, దేవుని ఎరగని సైన్యం వాళ్ళు అక్కడ. హల్లెలూయా. చంపమని వారికి ఆజ్ఞ అయింది కానీ నేనెంత గొప్ప దేవుడని వారికి తెలియదు. కానీ యేసు ప్రభు ఎప్పుడైతే కేకలు పెట్టారో, ప్రాణం విడిచారో అక్కడ ఇన్ని సంభవాలు కనబడకల్లా వెంటనే ఆ శతాధిపతి అంటున్న మాట ఏంటంటే, అరే మీరు మామూలు వ్యక్తికి శిలువ వేయబట్టి వెలువ వేశాం కానీ మేము ఇక్కడ మామూలు వ్యక్తి కాదురా, ఈ మనుషుడు ఎవరయ్యా అంటే ఇక్కడ దేవుని కుమారుని సాక్ష్యం ఇచ్చారు అక్కడ. హల్లెలూయా హల్లెలూయా. అదే విధంగా మనం బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటా ఉంటుంటే
లూకాసు సువార్త 23:47 మనం చదువుకుందాం. లూకాసు సువార్త 23:47 మనం చదువు. శతాధిపతి జరిగినవి చూచి ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉండెనని చెప్పి దేవుని మహిమపరచను అని రాశాడు అక్కడ. హల్లెలూయా. కరెంట్ అంతటా లేదా మనకే లేదా? ఈ శతాధిపతి అంటున్నారు, ఏమంటున్నారంటే ఇతడు నిజముగా నీతిమంతుడే అని చెప్పాక దేవుని మహిమపరచారని రాశాడు అక్కడ. హల్లెలూయా. ఒక రోమా సైన్యంలో ఒక శతాధిపతి ఈ యేసు ప్రభు చనిపోయిన తర్వాత అనుకుంటున్నాడు, ఇతను మామూలుమైన వ్యక్తిగానే నేను చంపాను, కానీ ఇతను మామూలైన వ్యక్తి కాదు, ఇతను నీతిమంతుడు అని చెప్తున్నారు అక్కడ. హల్లెలూయా. నీతిమంతుడు అని చెప్పి దేవుని మహిమపరచారంటే అప్పుడు యేసు ప్రభు ఎవరో అతనికి తెలియదు, కానీ ఇప్పుడైతే యేసు ప్రభు ఎవరని నమ్మాడైనా? నీతిమంతుడని, దేవుని కుమారుడని నమ్మాడని రాశారు అక్కడ. హల్లెలూయా. ఒక వ్యక్తి చనిపోక ప్రయోజనం కలిగిందా కలగలేదా? చూడండి అక్కడ ఎంతమంది మారుతున్నారో చూడండి. ఆ యొక్క మరణం ద్వారా ఎంతమంది మారగలుగుతున్నారో ఒకసారి మనం గమనించుదాం ఈ దినము. హల్లెలూయా. ఈ మనుష్యుడు అనే మాట చూడండి, ఈయన ఎవరయ్యా అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 7:26 చదువుతా ఉంటే ఈ మనుష్యుడు ఎవరని కూడా చాలా క్లుప్తంగా రాశారు అక్కడ. 7:26 పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వారైన ఇట్టి ప్రధాన యాజకుడు ఈయన మనకి సరిపోయిన మనిషి అని చెప్పారు అక్కడ. హల్లెలూయా. ఎవరంట మన కోసం చనిపోయిన వారు? పవిత్రుడు అంట, నిర్దోషి అంట, నిష్కలంకుడంట, పాపుల చేరక ప్రత్యేకింపబడిన వారంట, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వారు అంట, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వారని రాశారు అక్కడ. హల్లెలూయా. ఈ మనుషులు ఎవరో మనకు తెలవాలి వినము. హల్లెలూయా. ఒక మనుషుడు చనిపోతే ప్రజలందరికీ ప్రయోజనకరం అన్నాడు కదా, ఆ మనుషుల యొక్క ప్రత్యేకత ఏంటో మనం తెలుసుకోవాలి వినము. హల్లెలూయా. ఒక ప్రత్యేకమైన మనిషి వస్తా ఉంటే ప్రత్యేకత ఏందని మనం చూస్తా ఉంటాం. సేవ యేసు ప్రభు సర్వలోక మనుషుల కోసం మరణించాడు కదా, ఆయనలో ప్రత్యేకత ఏంటి అంటే ఆయన పరిశుద్ధుడు అన్నారు, నిష్కల్మషుడు అన్నారు, నిర్దోషి అన్నాడు, పాపుల చేరక ప్రత్యేకింపబడిన వాడు, ఆకాశ మండలము కంటే ఎత్తైన వాడు, ఇచ్చి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు అని చెప్తా ఉన్నాడు అక్కడ. హల్లెలూయా. ఏమని సాక్ష్యాలు వచ్చిన ఆయన గురించి? ఇతను నిజముగా దేవుని కుమారుడు. రెండోది నిజముగా నీతిమంతుడే. మూడోది ఈ మనుషుడు ఎవరంట? పరిశుద్ధుడు అంట, నిర్దోషి అంట, నిష్కల్మషుడు అంట, పాపలో చేరలేదంట, ప్రత్యేకింపబడిన వారంట, ఆకాశము కంటే మండలము కంటే ఎచ్చైన వారంట. నిజంగా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు అని రాశారు అక్కడ. హల్లెలూయా. అంటానే ఉన్నాను, ఆయన బ్రతికినా మేలే, మనకి పుట్టినా మేలే, ఆయన ఏది చేసినా మేలు, లేచిన మేలు మనకి వినము. హల్లెలూయా. ఆకాశ మండలము కంటే హెచ్చైన వాడు, ఇట్టి మన ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన మన ప్రధాన యాజకుడిగా? చెప్పండి. మన కోసం విజ్ఞాపన చేయడానికి ఉన్నాడు ఇప్పుడు వినము. హల్లెలూయా. హల్లెలూయా. ఇంత త్వరితంగా దేవుని యొక్క కోపం తన ప్రజల మీద రాకుండా ఉంటుంది అంటే, బ్రతుకుతున్నాము అంటే ఈరోజు మన మంచితనము కాదు వినము. హల్లెలూయా. మనకు ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు, ఆయన మధ్యవర్తిగా విజ్ఞాపన చేస్తున్నాడు వినము. హల్లెలూయా. ఈయన ఇంత ప్రయోజనాలు మనకు తీసుకొచ్చారు, ఇంకా ప్రయోజనాలు మనకు చేశారు. ఈయన ఎలాంటి వాడో మనం తెలుసుకున్నాం ఈ దినము. ఆయన నీతిమంతుడని, దేవుని కుమారుడని, నిజంగా మన ప్రధాన యాజకుడని దేవుని లేఖల ద్వారా మనం తెలుసుకున్నాం. మరి ఈయన మనకు చనిపోవటం వల్ల ఒక్క మనిషి చనిపోతే మనకు ప్రయోజనాలు ఏంటంటే బైబిల్లో చాలా ఉన్నాయి, కానీ కొన్ని మాత్రమే మీకు జ్ఞాపకం చేస్తాయి వినము. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 14-15 వచనాలు మనం చదువుకుందాం.
కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారై ఉన్నందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసాలను పాలు భాగస్తుడిగా ఉండిపోయారట సార్ అక్కడ. హల్లెలూయా. యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి నిజంగా వచ్చాడు, ప్రాణము పెట్టారు అంటే అక్కడ రాయబడిన మాట, మరణంపై బలము గలవాన్ని ఏం చేయాలంట, మరణము ద్వారా నశింప చేయడానికంటే మరణించారంట ఆయన అక్కడ. హల్లెలూయా. మరణము మీద బలము గలవారు అని రాశారు అక్కడ. హల్లెలూయా. మరణము గల బలం, మరణంపై బలము గలవారు ఎవరంటే సాతాను, అపవాది అని అక్కడే రాశారు అక్కడ. హల్లెలూయా. అంటే మరణాల మీద బలం ఎవరికి ఎక్కువ ఉంది చెప్పాలి, ఎవరికి ఎక్కువ ఉందంట? యేసు ప్రభు చనిపోకుండా ఎవరికి ఉంది ఆ బలం చెప్పండి. గాలి అస్సలే రావట్లేదు, నేను దేవునికి స్తోత్రం చేయండి. మీరు చేతులు ఎత్తే రేపటి నుంచి, లేకపోతే ఇన్వర్టర్ అని తెప్పిస్తా. నేను అన్నానా ఇన్వర్టర్ తెచ్చుకున్నామని? అన్నానా? ఎంత ప్రయోజకులు మీరు అందరూ. ఎవరికన్నా గాలి పాస్టమ్కి ఒక్కటే అనుకున్నారా? ఎవరికోసం అడిగా నేను చెప్పండి. ఒక మామూలుగానే తెచ్చుకున్నాం, కొన్ని వేలు కాకపోయినా 60-70 కాకపోయినా మామూలుగానే తెచ్చుకున్నాం. ఒక 2-3 ఫ్యాన్లు కలిసేటట్టు మా పాస్టర్ అసలు ఒప్పుకోట్లేదు, మామూలు అస్సలు 60-70 అయినా సరే అందరికి ప్రయోజనకరంగా ఉండాలంటారు. మైకులు ప్రయోజనాలు ఉండాలంట, స్పీకర్లు మీరు అందరూ ప్రయోజనకరం అంటే 60-70 పెట్టాలంటారు. ఎవరికోసం అడిగాను చెప్పండి? నా కోసమా? ఎప్పటికి మిమ్మల్ని కాదని రోజు వచ్చి ఈడ పడుకుంటాను కానీ అడిగారా? మరి ట్యూబ్ కుట్టినారు సార్, ట్యూబ్ కుట్టినారు. మరి అప్పుడైతే అమ్మా నువ్వు స్పాన్సర్ చేయండి ప్రీతమ్మా నా చర్చ్కి. ఎవరు కూర్చున్నా కానీ మాకు చేసి స్పాన్సర్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనిషి చేయేస్తే వస్తారా? మాకు ప్రేరేపించి వేస్తాను 10 సంవత్సరాలు చేసినా కానీ నీకు నువ్వు ఇయ్యలేవు, సావలేదు. కొందరు ప్రార్థన ఎట్లుంటుంది అంటే, మేము ఇచ్చేందుకు మమ్మల్ని ప్రేరేపించి వాళ్ళకి దగ్గరకు వచ్చి అమ్మా ఇయ్యరాదు సంఘానికి అని చెప్పాలి. నా దేవుడు వచ్చి ఏం ప్రార్థన చేస్తారో జనాలు. 1 నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, 3 నెలలు 4 నెలలు కూడా అదే ప్రార్థన. ప్రేరేపించాలి అంట. ఎవరిని ప్రేరేపించాలా? ఆ పక్కన చుట్టుపక్కల ప్రేరేపించాలా? దేవుడు ఎవరిని ప్రేరేపించాలా చెప్పండి? ఇయడానికి కూడా దేవుడు వచ్చి నీ దగ్గరకు వచ్చి అమ్మ ఇయ్యి అంటే ఇస్తాయో, లేకపోతే ఇయ్యలేమో. ఏం ప్రార్థన చేస్తారో అర్థం కాదు. సంఘానికి ఏది ప్రయోజనమో నిజంగానే ఆలోచన చేసే వాళ్ళకి ఇలాంటి ఆలోచనలు రావు, ఇలాంటి ప్రార్థనలు రావు. నా ప్రార్థన అంత దొంగ ప్రార్థన. దేవుడికి లేకుండా ఎంత ప్రార్థన చేస్తుంది నేను? దేవుడే దిగి రావాలి నేను ఆ కోసం, దిగి రావాలేం కదా. ఐషు ఇయ్యమ్మా అని చెప్పాలి నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గాలి ఊపకాకండి, ఊపితే మాత్రం రేపు ఇమీడియట్ గా మీరు పెట్టాలని 60-70 పెట్టి. రేపు ఈ మీటింగ్ లెక్కన మన ప్రాబ్లమా కాదా? ప్రాబ్లమేనా కాదా? మరి అంత ప్రయాసం, అంత బాధపడే బదులు చిన్న సంఘమైన దాతృత్వమైన మనసు కలిగి సంఘానికి ఏది ప్రయోజకమైన ఆలోచన చేస్తే బాగుంటుంది కదా. కరెంటు వేయమని కూడా మేలింది. దేనికి స్తోత్రం. ఇన్వర్టర్ గురించి చెప్పడానికి అట్లనే ఉంది చెప్పారు. ఇన్వర్టర్ వచ్చిందాక దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడి నుంచి అదే కాదు, ప్రతి ఆదివారం ఆరాధన టైంకి కరెంటు వేయాలని ప్రార్థన చేస్తాం. అంటే నేను సుఖం యొక్క ఇందులోంచి 10,000 అట్లా రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మంచి మనసు ఉన్నారు సంఘానికి. అట్లా ఆలోచన తెలుసా? ఈరోజు కూటం అంటే ఎంత సంతోషంగా ఉండాలంటే, నా తరపున సంఘానికి ఏమి ఇయ్యాలా అనంత మంచి మనసు ఉండాలా, నా ద్వారా ఏం చేయాలా ఈ సంఘానికి అని ఆ మాట మీరు ఫోన్ చేయాలా. నేను చేయడం కాదు, నేను చేస్తే మీకేం రాదు అలాంటిది. ఈరోజు అందరం ఫాస్టింగ్ ఉంటాం, ఏం చేయాలి సంఘానికి, నేనేం చేయాలి
అని ఒక ఆలోచన, మంచి ఆలోచన మనకు ఉండాలి. మనము హల్లెలూయా. దేవుడి మందిరం మీద, పరిశుద్ధుల మీద ఆసక్తి గల వారు ఇలాంటి చేస్తా ఉంటారు అక్కడ. హల్లెలూయా. ఆసక్తి ఏమనుకు ఉండదు. పైస రేసి కట్టగట్టి మూట కడతారు అక్కడ. ఎందుకు? చిన్నగా పట్టడానిక? పరలోకంలో ఫలం దొరికింది కదా, దేవుని రాజ్యం కోసం ఇస్తే ఫలం దొరికింది కదా. ఇక్కడ ఎవరికి అయితే తాగుబోతలు పెట్టినా కానీ, తిరిగిపోతలు పెట్టినా కానీ ఒక్క ఫలం దొరకదు. కానీ పరలోక రాజ్యంలో మాత్రం అట్టి వారికి ఏం దొరికింది చెప్పండి? ఫలము దొరికింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వాక్యం ఎట్ట వరకు వచ్చా మనం? ఈ మనుష్యుడు ఆయన చనిపోవటం వల్ల మనకి ప్రయోజనం ఏమంటే, హెబ్రీలకు రాసిన పత్రికలో రాశారు ఏమనంటే, మరణంపై బలము గలవారిని అంట నశింప చేయుటకు అని రాశారు అక్కడ. హల్లెలూయా. మరణంపై బలం ఎవరికి ఉంది అంటే సాతాను గారికి, అపవాది గారికి ఉందని అదే హెబ్రీల పత్రికలో పౌలు గారు రాశారు అక్కడ. హల్లెలూయా. అంటే ఒకప్పుడు మరణం ఎవరి చేతిలో ఉంది చెప్పాలా? మరణం ఎవరి చేతిలో ఉంది? దాని చేతిలోనే ఉంది దినము. హల్లెలూయా. ఆ బలాలంతా నిజంగా దాని చేతి నుండి లాగాలంటే యేసు ప్రభు తప్పనిసరిగా మరణించాల్సిందే దినము. హల్లెలూయా. మనిషికి మరణం ఎలా వచ్చింది ఈ రోజు అంటే, బైబిల్లో రాశారు ఏమంటే, పాపం యొక్క వేతనము చెప్పాలా? మరణం మనిషికి ఎలా వచ్చింది చెప్పాలా? ఇప్పుడు మరణంపై అధికారం ఎవరి చేతిలో ఉంది? సాతాను చేతిలో ఉంది. ఇప్పుడు ఆ మరణం నుండి మనం తప్పించబడాలంటే యేసు ప్రభు ఈ లోకానికి రావాలి, ప్రాణం పెట్టాలి. ప్రాణం పెట్టాలంటే నిశ్చయంగా మరణం ఎలా వచ్చిందని మొదట మనం తెలుసుకోవాలి దినము. హల్లెలూయా. పాపము యొక్క వేతనము మరణము అని రాశారు అక్కడ. హల్లెలూయా. అంటే ఇప్పుడు మరణం రావడానికి కారణం ఏంటయ్యా అంటే మనలో ఉన్న పాపమే అని రాశారు అక్కడ. హల్లెలూయా. అందుకే కదా మనలో ఉన్న పాపాన్ని నిజంగా కడిగి మన పరిశుద్ధపరిచి మరణమును తప్పించడానికి ప్రభువైన యేసుక్రీస్తు చనిపోయాడని రాశారు అక్కడ. హల్లెలూయా. యేసు ప్రభు మతం స్థాపించడానికి ఆయన పుట్టలేదు దినము. హల్లెలూయా. లోకంలోని మనుషులందరూ ఎలా ఉండిపోయారంటే పాపములో ఉండిపోయారని రాశారు అక్కడ. హల్లెలూయా. ఆ పాపం ఒక మనిషికి ఏం తీసుకొచ్చిందంటే మరణము తీసుకొచ్చింది. ఆ మరణం యొక్క బలము గల వాని చేతిలో ఉండి ఇప్పుడు దేవుడు మనల్ని కొనుక్కోవాలి దినము. హల్లెలూయా. ఏం పెట్టి కొనుక్కోవాలి? తన రక్తం ఇచ్చి కొనుక్కోవాలి దినము. హల్లెలూయా. నీ సొత్తు కాదురా, ఇది నా సొత్తు అని దేవుడు కొనుక్కోవాలి దాని చేతిలోంచి దినము. హల్లెలూయా. అందుకనే బైబిల్లో రాయబడింది ఏంటంటే మరణం యొక్క, పాపం యొక్క వేతనము మరణము అని రాయబడింది అక్కడ. హల్లెలూయా. రెండవదిగా బైబిల్ ఏమని రాయబడిందో తెలుసా? శరీరానుసారమైన శరీరానుసారమైన మనసు అంట అది మరణానికి దారి తీస్తుందని రాశారు అక్కడ. హల్లెలూయా. ఒకటి, పాపము చేస్తే మరణానికి వచ్చేస్తాం మనము. రెండోది, శరీరానుసారమైన మనసు ఉంటే కూడా మరణానికి మనం పాత్రమైపోతామని రాశారు అక్కడ. హల్లెలూయా. చూడండి, రక్షణ లేని వారు ఉన్నాం. ఒకప్పుడు మనం రక్షణ లేకుండా ఉన్నాం. ఇప్పుడు పాపం చేశాం. పాపం యొక్క వేతనం ఏమిటంటే మరణం. ఇప్పుడు ఎలాగో మనం రక్షించబడ్డామా లేదా? ఇప్పుడు మరణము బలము గల వారి చేతిలో, ఇప్పుడు ఎవరి చేతిలో ఉండిపోయామంటే యేసు ప్రభు యొక్క చేతిలోకి వచ్చాం మనం ఏదైనామో. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు యొక్క చేతిలో ఉన్న మనము తిరిగి మరణపు పాలు కాకుండా ఉండాలంటే నిజంగా క్రైస్తవులుగా మనం ఎలాగ జీవించాలంటే శరీరానుసారమైన మనసు కాదు కానీ ఆత్మానుసారమైన మనసే మనం జీవంలోనికి తీసుకొస్తుంది వినము. హల్లెలూయా. కాబట్టి శరీరానుసారమైన మనసు మనలో ఉంటే దాన్ని మనం తొలగించుకుంటే మరణం నుండి మనం విడిపించబడతా ఉంటుంది వినము. హల్లెలూయా. మూడవదిగా బైబిల్ ఏమని రాశారంటే దైవ చిత్తానుసారమైన దుఃఖం అంట ఒక మనిషికి రక్షణ కలగజేస్తే లోకానుసారమైన దుఃఖం అంట ఒక మనిషికి మరణాన్ని తీసుకొస్తుందని రాశారు అక్కడ. హల్లెలూయా. కొరింథీ పత్రికలో రాశారు ఏమనంటే లోకానుసారమైన ఏడుపు దుఃఖం అంట ఒక మనిషికి మరణాన్ని తీసుకొస్తుందని రాశారు అక్కడ. హల్లెలూయా. మనిషి ఎప్పుడు ఏడుస్తారు చెప్పండి? మనిషి ఎప్పుడు ఏడుస్తారు ఎక్కువ చెప్పండి? శ్రమలు వచ్చినప్పుడు ఏడుస్తాడు, బాధలు వస్తే వస్తాడు, రోగాలు వస్తే ఏడుస్తాడు, ఇంకా బంగారం కొనిపోతే ఏడుస్తా ఉంటాడు, పడుషీర కొనిపోతే ఏడుస్తాం. ఇవన్నీ పనికిరాని ఏడుపులు అన్నారు. ఇవన్నీ పనికిరాని ఏడుపులు. కొంతమంది భక్తులు ఎలా ఏడుస్తారంటే నేను ఆదివారం చర్చికి పోతున్నాను కదా, శుక్రవారం ఉపవాస ప్రార్థన చేస్తున్నాను కదా, దేవుడు నాకు ఏ మేలు చేశారు? ఏ మేలు చేయలేదు కదా
అది లోకానుసారంగా మాట్లాడుతూ లోకానుసారంగా చీవరించుకుంటా ఉంటారు అక్కడ. హల్లెలూయా. వస్తే నీకు మేలు చేయాలని ఏమైనా గ్యారెంటీ ఉందా? ఏమైనా గ్యారెంటీ ఉందా? షడ్రక్ మెషక్ అబేద్నెగో ఏమన్నారు? రక్షించకపోయినా రక్షించుటకు నా దేవుడు సమర్థుడే, రక్షించకపోయినా ఉందా? మరి అలాంటి తీర్మానం మనకుందా? అంటే మేలు చేస్తేనే దేవుడా? ఇలాంటి వాళ్ళకి నిజంగా దేవుడి మేలు ఎలాంటి కూడా గుర్తుపట్టలేని పరిస్థితి అక్కడ. హల్లెలూయా. నేను అంటున్నా, లోకానుసారమైన దుఃఖం కలిగిన అది దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని కలిగి ఉంటేనే నీకు మేలు. లోకానుసారమైన దుఃఖాన్ని మనం కలిగి ఉన్నామా, మనం కూడా మరణానికి పాత్రమైపోతామని రాశారు అక్కడ. హల్లెలూయా. ఒక మనిషి ఎన్ని విధాలుగా మరణిస్తున్నాడో చూడండి. ఒకటేమో పాపం వల్ల మరణిస్తున్నాడు, రెండోది శరీరానుసారమైన మనసు కలిగి వాడు మరణించిపోతున్నాడు, మూడోది లోకానుసారమైన దుఃఖాన్ని కలిగి మనిషి ఏమైపోతున్నాడు, మరణాల్లోనికి వెళ్ళిపోతున్నాడు అని రాశారు అక్కడ. హల్లెలూయా. యాకోబు పత్రిక వచ్చి యాకోబు ఏమన్నాడు? దురాశ గర్భము ధరించి పాపమును కనును, పాపము పరిపక్వమైన మరణానికి అంటా ఉంటుందని రాశాడు అక్కడ. హల్లెలూయా. దురాశ అంట గర్భము ధరించి పాపమును కంటా ఉంటుంటే ఆ పాపమే నిజంగా మరణానికి అంటదని రాశాడు అక్కడ. హల్లెలూయా. మనుషులు ఎన్ని రీతిగా మరణానికి లోనైపోతున్నారో చూడండి మనము. హల్లెలూయా. హల్లెలూయా. ఆ మరణం యొక్క బలం ఎవరి చేతిలో ఉంది? యేసు ప్రభు చనిపోతుందంటే సాతాను యొక్క చేతిలో ఉన్నదని రాశాడు అక్కడ. హల్లెలూయా. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు ఆయన మరణించారో నిజంగా ఆ మరణం మీద అధికారాన్ని ఎవరు పొందుతున్నారంటే యేసు ప్రభు చేతిలో తీసుకున్నారని రాశారు అక్కడ. హల్లెలూయా. అపవాదైన సాతాను కూడా యేసు ప్రభుని ఎన్నో సార్లు చంపాలనుకుందా లేదా? ఆయన బ్రతికినంత సేపు చూడండి, అతను చచ్చిపోవడం ఎంత మేలుగా ఉంచిందంటే, అంటే చంపాలా అంటే యేసు ప్రభు నిజంగా తన సర్వ మనుషుల కోసం ఆయన ఆ శిలువను ఎక్కకూడదు, ఇతను ఎలాగైనా మనం చంపాలని ఆయన ఉపవాసం ప్రార్థన చేసినటువంటి ఎత్తైన కొండను చూపించి అదో ఆ కొండ నుంచి దూకి ఈ దూతలు వచ్చి నేను పట్టుకుంటారు కదా అని ఎన్నిసార్లు శోభించిందో అక్కడ. హల్లెలూయా. యేసు ప్రభుని ఎంతగా శోభించిందో చూడండి. నిజంగా యేసు ప్రభు పుట్టిన తర్వాత కూడా నిజంగా హేరోదు ఎలాంటి వారంటే 2 సంవత్సరాల ప్రాయం కంటే ఎక్కువ ఉన్నవారు ఎవరైనా ఉంటే, లోపల ఉన్నవారు ఎవరైనా ఉంటే చంపండి అన్నారు అక్కడ. హల్లెలూయా. ఆయన ఎక్కడి వెళ్ళి అతను చంపాలి, ఆయన చరిత్ర పూర్తి చేయాలని సాతాను ఎంతగా ప్రయత్నాలు చేసిందంటే అన్ని ప్రయత్నాలు చేసింది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే నిజంగా ఎంత గొప్ప దేవుడు అంటే మరణంపై అధికారం గల సాతాను యొక్క చేతిని దాన్ని ఎలాగైనా నేను లాగాలి, నా ప్రజలు ఎలాగైనా నేను విడిపించాలని ఆ యొక్క త్యాగంతో ఏం చేశారంటే మన కోసం ఆయన మరణమైపోయారని రాశారు అక్కడ. హల్లెలూయా. అందుకని కొరింథీ పత్రికలో ఒక మాట రాశారు. కొరింథీలకు రాసిన పత్రిక 15:55 రాశాడు. చదువు. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణం యొక్క ముళ్ళు పాపము, పాపముకున్న బలము ధర్మశాస్త్రమే అని రాశారు అక్కడ. హల్లెలూయా. చదువుకుంటారు. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణము యొక్క ముల్లే పాపము, పాపముకున్న బలమే ధర్మశాస్త్రము. ఆయనను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించిన దేవునికి స్తోత్రం కలుగునుగాక అన్నారు అక్కడ. హల్లెలూయా. చూడు ఎంత సమానమైన మాట అంటే, మరణమా నీ విజయం ఎక్కడ? మరణమా నీ ముళ్ళు ఎక్కడ అని మరణం యొక్క ముళ్ళని విరిచిపేశారంట దేవుడు అక్కడ. హల్లెలూయా. పాపం యొక్క ముళ్ళు ఏంటిది అంటే మరణము అని రాశారు అక్కడ. హల్లెలూయా. ఆ పాపము దేని ద్వారా వచ్చిన మరణం అంటే ధర్మశాస్త్రం ద్వారా అన్నాడు అక్కడ. హల్లెలూయా. నిజమేనా? ధర్మశాస్త్రం ద్వారానా? నిజమేనా అమ్మ? అంత సందేహపడ్డారేమో మీరు? ఆదాము చేసిన పాపమే కదా.
మరి అంత సందేహాలు పడిపోయారేమో దినము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరందరూ వాక్యం చెప్పే వాళ్ళకి సంఘాలు లేపబడాలి. ముసలి లేపుతున్నారు. మా వచ్చిన వాళ్ళ అత్త ఫోన్ చేసి మా పాస్టర్ గారు 6వ మాట చెప్పింది. అది అమ్మా నేను ఎట్ట చెప్పాలో చెప్తాను, ఒకటే సంపద పెట్టింది ఫోన్ చేసి. 6వ మాట ఎందుకు చెప్పండి? మీకు కూడా గుర్తులేదా? గుడ్ చెప్పింది అంటే మీకు కూడా గుర్తు. ఆవేనా మరి చదువులేని ఆవేనా? ఆ మనిషికి నేను సమాప్తమైన 6వ మాట అంటే లేదు. చిరక పట్టుకొని ఆయన నోటికి అందించి అతను ఆయన త్రాగనిచ్చాడు. ఆ తర్వాత సమాప్తమైనని ఆ చిరకే అంటే నేను సమాప్తమైనట్టే అనట్లేదు. ఆ చిరక పక్కన పెట్టాను నేను అంటాను. ఆమె ఆ చిరకే చెప్పాలంటది ఆమె. మా ఇద్దరికి బాగుంది డిస్కషన్ అక్కడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అట్టగాదు మా 6వ మాట సమాప్తమైందంటే నమ్మట్లే. ఇక లాస్ట్కి నేను గట్టిగాను చిరక పక్కన పెట్టాను. చిరక పక్కన పెడితే మీకు వాక్యం చెప్తాను. 5వ మాట ఏం చెప్పండి? నేను దాహం కొలుచున్నాను అన్నాడు. అన్నాడా లేదా? దాహం కొంచున్నాను అంటేనే ఆ చిరికను అందించాడు. దాంతో క్లోజ్ అయిపోయింది ఆ మాట. 6వ మాట ఏంటంటే సమాప్తమైందని చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆవిడ 70 సంవత్సరాలు ఆ వాక్యం చెప్తారు. ఆ మాట మీరు చెప్తారు ఆ మాట? కానీ మీద ధన్యరాలనిపించింది నాకు అక్కడ. ఆ ముస్లామే ధన్యరాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమె మీద వర్తలేదంటే 6వ మాట ఎట్లా చెప్పాలి? మీకు ప్రసంగం అయితే కష్టం. మీ పాస్టర్ గారు అన్న మీకు ప్రసంగం అయితే కష్టం. ఒక్క మాటకి నిద్రపట్టలేదంటే మరి ప్రతి కూడికలకి ప్రతి ఆదివారం మెసేజ్ కి తయారు చేసుకుని ఎంత 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 ఉంటుంది? అవునా కాదా? చాలంత వాక్యం చెప్పాలా. కొత్తగా చెప్తే నచ్చరు. వాళ్ళకి తిన్నంత భోజనం పెట్టాలని ప్రయాసపడి చెప్తా. మీకున్న పనులు మాట్లాంటాయి. ఉన్నవన్నా నేను దిగి వస్తున్నాను గాలికి ఏమన్నా మీకంటే మీరు అంతలో పని చేస్తాను నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బయట అంటే మా ఇంట్లోకి వచ్చి పాస్టమ్మ గారు నువ్వు పాస్టమ్మ గారు ఇంత పని చేస్తావా అంటే పాస్టమ్మ గారు కూడా చేయాలి. నేను పరిచయం వేయించుకోవడానికి రాలేదు, చేస్తానికి వచ్చాను. యేసుప్రభు అన్నాడు. యేసుప్రభు కంటే గొప్పదా అన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరు పాస్టర్లు పనులు ఉన్నా కానీ మాకేమవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజం చెప్పాను. పోయిన ఆదివారం నుంచి అసలు నిలవడానికి కూడా శక్తి లేని ఈ అమ్మాయితో అన్నా నేను ఎక్కువసేపు నిలవలేకపోతున్నా, నాకు అసలు ఆరోగ్యం బాగాలేదు, సహకరించట్లేదు అని కూడా చెప్పింది. అట్లా అలా పని చేసుకుంటేనే దేవుని వాక్యం చెప్తుంది. అంతసేపేనా ఇక్కడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి నాకున్న పోరాటమే అది. ఇక నిలబెట్టుకుంటారా ఏం చేస్తారా ఆయన చిత్తంగా ఆయన మీదనే ఆధారపడాలనుకున్న. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడు ఆ ముసలామె అంత ఆసక్తి కలిగి ఆ మాట కోసం అంటే ఈరోజు మనం ఎంత ఆసక్తి కలిగి ఉండాలి దేవుని వాక్యంలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చూడండి ఇక్కడ రాయబడిన మాటను మనం గమనిస్తే మరణమా నీ విజయం ఎక్కడా, మరణమా నీ ముళ్ళు ఎక్కడా, మరణపు యొక్క ముళ్ళుని విరిచాడంట. ధర్మశాస్త్రం ద్వారా వచ్చిన ఆ మరణాన్ని వేరేం చేశాడంట? యేసుక్రీస్తు మూలముగా నిజంగా మనందరికీ ఆయన విజయాన్ని అనుగ్రహించాడు. ఆయనకు స్తోత్రం కలుగును గాక అన్నాడు అక్కడ. హల్లెలూయా. హల్లెలూయా. ఒకవేళ యేసు ప్రభువే మరణించకపోతే ఈ రోజు మనం బ్రతికి ఉండేవారము కామేదనము. హల్లెలూయా. 2వ మాట రాశారు అక్కడ. అంటేనే ఎంతమంది అయితే మరణ భయాల చేత పీడించబడుతున్నారు వారిని కూడా ఏం చేస్తారంటే ఆయన చదువు మాట అక్కడే ఉంటుంది. 15వ వచనం. కొరింథీ పత్రిక కాదమ్మా, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఏలనగా జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసంలో ఆయన పాలువాగస్తుడుగా అయిపోయారని రాశాడు అక్కడ. హల్లెలూయా. జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని అని రాశాడు అక్కడ. హల్లెలూయా. ఏం భయం అంట చెప్పండి? ఉందా మనకి మరణ భయం? ఉందా మీకు మరణ భయం? చెప్తారా మీరు? బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభమే అని పౌలాగా మనం అంటామా? ఏదైనా రోగం వచ్చినంటే ఎన్ని ఆలోచన చేస్తామంటే నిలవకుండా నా పిల్లల యొక్క పెళ్లిని నేను చూస్తానా, వాళ్ళ చదువు నేను చదివిస్తానా, ఇప్పుడు చచ్చిపోతే ఎట్టా, అలా భవిష్యత్తు ఎట్టా, ఎన్ని ఆలోచన చేస్తామో చేయమా? రాజు పోతే రాజుకి వెళ్ళమంటావా?
ఉన్నాయి, రాజరికాలు ఉన్నాయి, కానీ మనకున్న ఆలోచన ఏంటంటే చచ్చిపోతానే, ఇది ఎందుకు వచ్చిందంటాం, ఈ రోగం ఎందుకు వచ్చిందంటాం, నేను ఉంటానో పోతానో, ఎన్ని మరణమయ్యాలో మనకి దినము. హల్లెలూయా. పౌలు ఏమన్నాడు తెలుసా? బ్రతుకుట క్రీస్తు. ఎందుకన్నాడు ఆ మాట? నా మట్టుకు బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభమే అన్నాడు. మనకు నష్టమే అంటున్నాం, మా పిల్లలకు నష్టం కలిగిద్దాం అని మనం అంటాం, కానీ పౌలు ఏమన్నాడు? లాభమే అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట చెప్పండి? బ్రతికి ఉంటే సేవ చేస్తా, చచ్చిపోతే డైరెక్ట్ గా దేవుని రాజ్యం చేరతారు. నాకు అంత గ్యారెంటీ ఉంది అన్నాడు అక్కడ. హల్లెలూయా. మనకున్న మరి అంత గ్యారెంటీ ఉండాలా? మరి దేవుల్లో ఉన్న మనము కళ్ళు మూస్తే దేవుని రాజ్యం దొరికింది. మనమైతే పాటల్లోకి పోమనే మనకి కన్ఫర్మ్ కావాలి. రెండోది, బ్రతికితే చెప్పాలా? బ్రతికితే ప్రభు కోసం బ్రతుకుతాను ఒక నిర్ణయం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడు, అలాంటి నిర్ణయం మనకు ఉంటేనే మరణ భయం మనల్ని ఏం చేయలేదు వినము. హల్లెలూయా. ఏదైనా రోగం వచ్చిందనుకోండి, చచ్చిపోతున్న భయం మనకేముండదు వినము. హల్లెలూయా. నాకు నిన్న మొన్న గుండెలో ఒకలాంటి భయం లేచింది. భయం వేస్తే మా అమ్మ జ్ఞాపకం వచ్చింది నాకు. మా అమ్మ లేదు, పండగ పోయింది. అలా కొడుకుల ఇంటి ముంగట అంటే నేను ఉంటే నా పిల్లలు ధైర్యపడతారని పోయింది పాపం ముస్లాం. ఆమె ప్రతిసారి ఈ భయం ఎప్పుడైతే వచ్చేస్తో ఇంకా మా ఇంట్లో ఉండదు అన్నట్టు. ఎక్కడికి వెళ్ళిపోయిందంటే పైన ప్రశాంతంగా గాలి ఉంటుంది కదా, ఆ ఊపిరి ఆడుతుంది అని అంత భయం. ఆమె వెళ్తుంది, మళ్ళీ కొంత భయం రాగానే వస్తుంది, మళ్ళీ మా తమ్ముడు చుట్టూ తిరుగుతా ఉంటుంది. నేను ఎందుకో ఒకసారి బాగా ఇలాంటి భయం ఒకప్పుడు నాకు ఉంది, కానీ నిజంగా మరణ భయం. మా అమ్మకున్న భయం ఏం భయం కావచ్చు అంటే నాకు 2 రోజులు చూపించింది. ఆ భయం ఎలా వెంటాడుతుందని, ఆ భయం ఒకలాంటిది ఏంటంటే ఒక సైడ్ ఇక్కడి నుంచి వస్తుంది భయం. అమ్మ భయం ఎక్కడి నుంచి వస్తుంది అంటే మా అమ్మ కూడా వస్తున్నది. అది అనుకోకుండా వస్తుంది బిడ్డ నాకు ఆ భయం అంటే నేను చచ్చిపోతానేమంత బాధ లేకుండా నన్ను. నాకు ఈ వాక్యం జ్ఞాపకం చేసింది దేవుని ఆత్మ. కానీ ఆ భయం ఎలా వస్తుందొచ్చిన ఒక మాట నేను ప్రభు దగ్గర అడిగినప్పుడు 2 రోజులు నాకు ఎక్స్పీరియన్స్ ఇచ్చినాడు. నాకు ఇంట్లోనే ఉన్నా కానీ, అలా పని చేసుకుంటున్నామని కానీ ఒకలాంటి భయం, చచ్చిపోతానేమన్నా భయం. చచ్చిపోతానంటే ఏం చచ్చిపోలే అని ధైర్యం. రెండోది ఏమన్నా నాకు అనిపించింది పౌలైతే బ్రతుకుడ క్రీస్తే, చావైతే లాభమే అన్నాడు. బ్రతికితే సేవ చేస్తే, చచ్చిపోతే దేవుని రాజానికి. ఇంతకంటే అంతకంటే ఎక్కువ చేసిన ప్రభా పోతే పోయి ఆమె దేవునికి స్తోత్రం అనుకున్నా, ధైర్యం చేసుకున్నా. వెంటనే గట్టిగా ప్రార్థన చేసుకున్నా, మరణ భయం నుండి యేసు నామములో తొలగిపోవాలని ప్రార్థన చేసుకున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చచ్చిపోయినా ఏం బాధ ఏం లేదు, చచ్చిపోయినా ఏం బాధ లేదు. ఎందుకు? ఇవన్నీ చూసిన దానికంటే ఇంకా ఘోరమే మీరు అనిపించింది. హల్లెలూయా. ఒకవేళ ప్రభు తీసుకుంటే ఓకే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ భయం ఏం లేదు. నేను అంటున్నా, ఒక ఏదైనా బలహీనత వస్తే భయపడాల్సిన అవసరమేమే లేదు. ఎలాంటి భయాలు వచ్చినా భయపడాల్సిన అవసరమేమే లేదు. ఎందుకంటే మరణం యొక్క భయం ఉంటే, మరణము అంటేనే భయపడే వారికి. మామూలుగా చూడండి, కొంతమంది ఎట్లా భయపడతారంటే, వాళ్ళకి ఎవరైనా చచ్చిపోతే కూడా కొంతమంది ఆ శవం దగ్గర చుట్టూ తిరుగుతూ వాళ్ళంతా ఒకరి మూమెంట్ అమ్మ నా భయం పెట్టిన అంటారు. అంటేనే అనరా, ఎవరో చచ్చిపోయిన చూసినా వచ్చిన తర్వాత కూడా 2-3 రోజుల దాకా వాళ్ళ కళల్లో తిరుగుతా ఉంటే ప్రార్థన చేయడానికి కాస్తమ్మ ప్రార్థన చేయడానికి ఏమైందంటే, సచ్చినా చూసి వచ్చిందా నాకేం కలిగింది చెప్పండి. సచ్చినా చూస్తేనే నీకు అంత భయం అనిపిస్తే, నిజంగా మరణమునకు దాస్యమైన మనల్ని దేవుడు నిజంగా ఎంత ప్లాన్ గా దేవుడు మనల్ని విడిపించే ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు ఒక్కసారి ఆలోచన. మీకు 2 రోజులకి అంత భయం అనిపిస్తే, కొంతమంది దాస్యమనే కాడి కింద ఉండిపోయారంట. ఆ మరణ భయం నుండి విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన రక్త మాంసాల పాలు బాగా చనిపోయారని రాశాడు అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నీ మరణం గురించిన భయం నీకేమే బాధపడాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకు? తాళం ఎవరి చేతిలో ఉంది? తాళం ఎవరి చేతిలో ఉంది? నీకెన్ని భయాలు వచ్చి నువ్వు గద్దించాల్సిందే కానీ నువ్వు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. వినమా? హల్లెలూయా. ఒకప్పుడైతే సాతాను చేతిలేదు, ఇప్పుడైతే నేనైతే యేసయ్య రక్తము చేత కరిగిన స్వాస్థ్యంగా మనం మార్చబడిన వాళ్ళ గురించి నేనేం చెప్పను, కానీ మార్చబడిన వాళ్ళ గురించి చెప్పగలుగుతాయి. వినమా? హల్లెలూయా, హల్లెలూయా. అందుకే బాప్తిజం ఇచ్చేటప్పుడు మేము అదే చెప్తాం వాళ్ళకి. ఏమని చెప్తామంటే, అమ్మా ఇప్పటిదాకా నువ్వు ఒకవేళ సాతానుకి సొత్తు ఉండొచ్చు, కానీ
ఇప్పుడు యేసు ప్రభు యొక్క రక్తంతో కడగబడిన తర్వాత నువ్వు ఎవరిని ధరించుకోబోతున్నావంటే క్రీస్తులో బాప్తిజం తీసుకున్న నీవు క్రీస్తును ధరించుకుంటావని చెప్తా ఉంటాం అక్కడ. హల్లెలూయా. ఎందుకు అంత మాట చెప్తావంటే ఒకప్పుడు వాడికి నేను చంపాలని అధికారం ఉంది, కానీ ఇప్పుడు క్రీస్తులోను బాప్తిజం తీసుకున్న తర్వాత క్రీస్తును ధరించుకున్న తర్వాత నువ్వు లోపల ఉంటావు, యేసుతో బయట ఉంటారు. వాడు ఎంత పోరాడిన దేవునితో పోరాడుతావు, మనతో పోరాడలేడని చెప్తా అక్కడ. హల్లెలూయా. బాప్తిజం తీసుకోకముందు నీ పోరాటానికి దేవుడు ఒకవేళ చేస్తారో చేయడు, కానీ బాప్తిజం తీసుకున్న తర్వాత ఆయన అనుభవాలు చాలా సపరేట్ గా ఉంటాయి అక్కడ. హల్లెలూయా. చాలా మంది ఎందుకు ఈ బాప్తిజం నిర్లక్ష్యం చేసుకుంటారో నాకు అర్థం కాదు. రెండోదిగా మనం గమనిస్తే ఇప్పుడు గవర్నమెంట్ ఏమన్నదంటే ఎస్సీ వాళ్ళు చూసారా మన న్యూస్ సుప్రీంకోర్టులో వచ్చింది, ఎస్సీ వాళ్ళు ఎస్టీ వాళ్ళు క్రైస్తవులుగా మారితే రిజర్వేషన్లు దొరకవని పెట్టాడు అక్కడ సుప్రీంకోర్టులో. ఇప్పుడు మీరేమంటారు? ఎస్సీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వకపోతే ఇక నేను చదువుకు అర్థమే ఉందిరా నాయన, నేను క్రైస్తవులుగా ఉండకపోతే మంచిదే, అసలు నేను బాప్తిజం తీసుకోకపోయినా మంచిదే, నాకు ఏ ప్రయోజనం రాదు నేను ఈ మతంలోకి వస్తేనే. ఒకవేళ నువ్వు ఆగిపోయావనుకో ప్రభు రాకడైతే ఆగిద్దా? నేను అంటున్నా, నీకు ఉద్యోగం రాకుండా నీకేం కావాలి చెప్పండి? బాధపడద్దమ్మా. ఈ క్యాస్ట్ నేను అస్సలే బాధపడదు, అసలు ఏం బాధపడాల్సిన అవసరం లేదు. వాడు ఎన్ని సుప్రీంకోర్టులో ఒకవేళ వాడు ఎన్ని హామీలు తీసుకొచ్చేస్తున్నా కానీ మనం భయపడాల్సిన అవసరమే లేదు కదమ్మా. హల్లెలూయా. దానియేలు భయపడ్డాడా? నేను సింహం బోన్లో వేస్తా అంటే భయపడ్డాడా? యథా ప్రకారమే ప్రార్థన చేశాడంట అక్కడ. హల్లెలూయా. యథా ప్రకారమే ప్రార్థన చేస్తే ఏం చేశాడు? సింహాల యొక్క నోరును మూపించాడు అక్కడ. హల్లెలూయా. నువ్వు రిజర్వేషన్ రావాలని నువ్వు బాధే పడద్దు జనము. హల్లెలూయా. నీ గురి ఏంటంటే మనిషి బ్రతికినన్ని రోజులే మనిషి, చచ్చిపోయిన తర్వాత మనిషి ఎక్కడికి చేరాలి చెప్పాలా? దేవుని రాజ్యానికి. మనకి లోకం మన డ్యూటీ ఏం పర్మనెంట్ ఏం కాదు. గవర్నమెంట్ జాబ్ చేసేలకు మరణాలు రావట్లేదా? వస్తూనే రావట్లేదా? మనం బ్రతికిన రోజు ఎన్ని దినాలు మనం బ్రతుకుతున్నాం, ఎన్ని సంవత్సరాలు కాదు, కానీ బ్రతికిన బ్రతుకుల కళ్ళు మూస్తే దేవుని రాజ్యానికి పోతామో లేదని చూసిపోయినాము. హల్లెలూయా. ఈ విషయాన్ని బాప్తిజానికి ఏం నిర్లక్ష్యం చేసుకోతారు. నీ కులము మారదు, నీ క్యాస్ట్ మారదు, నీ ఆధార్ మారదు. వినము. హల్లెలూయా. ఎవరైనా మార్చలే. నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు. ఒకవేళ వాడు జాబ్ ఇవ్వకపోవాల్సిన భయపడాల్సిన అవసరం లేదు. ప్రైవేట్ జాబ్ దేవుడు ఇవ్వలేడా? దేనికి స్తోత్రం చేయండి. ఒకవేళ వాడు గవర్నమెంట్ జాబ్ లోకి 50,000 ఇస్తాడు. దేవుడు ఒకవేళ అనుకుంటే నేను హెచ్చించాలంటే ₹1,00,000 ఇచ్చి హెచ్చించచ్చు. వినము. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేనికి భయపడద్దు. ఈ భయాలు ఒక భయం చెప్తున్నా, దేనికి భయపడద్దు. నేను ఇలా చేస్తా లేకపోతే నీకు కావాల్సిన ఫస్ట్ రక్షణ. నీ పేరు జీవ గ్రంథంలో రాయబడాలి, నీ పేరు నమోదు చేసుకోవాలి. చేసుకుంటేనే రేపు పరలోక రాజ్యానికి చేరుతారు. భూమి అయితే శాశ్వతమైనది ఏది? ఎంత ధనవంతుడైనా ఒకరోజు చనిపోవాల్సిందే. ప్రతి ఒక్కరు మరణానికి భయపడాల్సిందే. జనము. హల్లెలూయా. ప్రధాని భయపడాల్సిందే, ముఖ్యమంత్రి భయపడాల్సిందే, రాష్ట్రపతి భయపడాల్సిందే, కోట్ల ఐశ్వర్యం అంబానీ కూడా మరణానికి పాత్రుడే. జనము. హల్లెలూయా. ఎవరు తమ మరణాన్ని ఆయుష్కాలను పెంచుకోలేరు. జనము. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు బ్రతికినామని కాదు, కానీ నిజంగా బ్రతికిన కాలంలో కళ్ళు మూసిన తర్వాత నాకు దేవుని రాజ్యానికి నేను చేరాలంటే భూమి మీద ఉండగానే నేను మారు మనసు పొంది బాప్తిజం తీసుకోవాలని ఆ నిర్ణయిత నీకుంటే చాలు. జనము. హల్లెలూయా. ఎస్సీ అయినా ఎస్టీ అయినా బీసీ అయినా అందరం దేవుని రాజ్యానికి పోవాల్సిందే. జనము. హల్లెలూయా. ఎవరైనా సుప్రీం కోర్టులో వాడు హామీ ఇచ్చిన వాడు కూడా పోవాల్సిందే. దేనికి స్తోత్రం చేయండి. హల్లెలూయా. ఒక తల్లి చనిపోతూ పెద్ద కుమార్తె అన్నాడంట, బాబు నాకున్న బలహీనతను బట్టి నేను చచ్చిపోతున్నా, పెద్దడా చిన్నోడు చాలా అసహ్యంగా తిరుగుతున్నారు, జాగ్రత్త, తమ్ముని చాలా జాగ్రత్త చూసుకొని తల్లి చనిపోయిందంట. తండ్రి లేడు. వీడు చాలా మంచి ప్రయోజకుడికి అయిపోయాడు. పెద్ద కుమారుడు ప్రయోజకుడికి అయిపోయి ఎంత అంటే ఒక జడ్జి స్థానంలోకి వచ్చాడు. ఆ వ్యక్తి జడ్జి అంటే ఏదైనా ఎవరన్నా నేరం చేస్తే ఉరి శిక్ష కూడా వేసేంత స్థితిలో అంత హెచ్చింపు దేవుడు ఆ సుప్రీం కోర్టుకి ఒక జడ్జిగా పెట్టాడంట ఆ బాబుని. ఆ తర్వాత జరిగిన కొద్ది కాలం తర్వాత అంతా నేరాలు చేసిన తమ్ముడే నిజంగా ఆ స్థలానికి వచ్చాడంట. ఇక తీర్పు అన్నయ్య చేయాలి తమ్ముడికి. తమ్ముడు ఏమనుకున్నాడంటే సుప్రీంకోర్టు జడ్జి మా అన్నే, నాకు న్యాయం తప్పనిసరిగా జరిగిద్ది అనుకునే ధైర్యంగా వచ్చి కోర్టులో నిలబడ్డాడంట. నిలబడితే ఆ లాయరు ఈ లాయరు అందరూ వాదనేస్తా ఉంటుంటే
ఈ సత్యవంతమైన తర్వాత సుప్రీంకోర్టు జడ్జి అన్నాడంట ఆ మనిషి ఉరిశిక్షకు పాత్రుడు అని చెప్పారంట అక్కడ. హల్లెలూయా. ఎవరా మనిషి? సొంత తమ్ముడే. న్యాయమే చేయాలి. చేయాలా చేయొద్దా? న్యాయం చదువుకున్నా కాబట్టి న్యాయమే చేయాలనుకున్నాం. ఆ తర్వాత న్యాయ తీర్పు తీసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత పడుకుంటే తల్లి యొక్క మాటలు అన్నకి జ్ఞాపకం వస్తున్నాయంట. బాబు నువ్వు మంచి ప్రయోజనం తర్వాత తమ్ముని చాలా జాగ్రత్తగా చూసుకో అని చెప్పిన మాట పదే 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 అతనికి జ్ఞాపకం వస్తా ఉంటుంటే వెంటనే ఆనైతే ఆ చెరసాల్లో ఇంకా రేపైతే కానీ ఉరిశిక్ష పడుతున్న ఆ చెరసాల పోతే జైలు మీద అధికారులు ఉన్న వాళ్ళందరూ నిజంగా జడ్జి వచ్చారని మర్యాదగా లేచారు. లేచిన తర్వాత ఏమైంది, ఎందుకోసం వచ్చావని ఆ మాట అన్నారు. కానీ మామూలుగా ఆ మనిషితో నేను మాట్లాడడానికే వచ్చారని అన్నారు. కానీ తర్వాత ఎవరు రాలే, ఆ స్థలంలో ఎవరు గడపలేదు. ఆ తర్వాత వాళ్ళ తమ్ముడు అన్నాడంట ఆ జైలు యొక్క తాళాలు ఓపెన్ చేసి నీ వస్త్రాలు నాకు ఇచ్చి నా వస్త్రాలు నువ్వు వేసుకో తమ్ముడు అని చెప్పాడంట. ఆ జడ్జి మీద వ్యక్తి తమ్ముడు యొక్క వస్త్రాలను తీసుకుని జైల్లో కూర్చున్నాడు. ఆ అన్న యొక్క వస్త్రాలు ధరించుకుని ఆ దొంగ ఏం చేశాడంటే బయటికి వచ్చేసారు. తెల్లారు ఉరిశిక్ష పడాలి. ఉదయాన్నే లేపుతారు వాళ్ళు. ఆ ఉరిశిక్ష వేసిన వాళ్ళ మొక్కలు అసలు ఎవరు చూడరు. ఆ మనిషి చచ్చిపోయిన తర్వాత మళ్ళీ చూస్తారు. వెంటనే వాళ్ళ మొక్కలకు ఏమేస్తారు, అలా ముసుగుని తీసుకుపోతారు. ఆ ఉరిశిక్ష వేసిన స్థలం ఎలా ఉంటుందంటే ఒక లోయలాగా ఉంటా ఉంటుంది, దానికి ఒక కట్టె ఉంటా ఉంటుంది. ఒక స్విచ్ నొక్కితే ఏం చేస్తారంటే వెంటనే ఉరి వెళ్ళిన వెంటనే అదంతా తొలగిపోయిన తర్వాత లోయలోకి వేలాడిపోతారంట. ఆ జడ్జి ఆ స్థలానికి వెళ్ళిపోయాడు. లాస్ట్ కి అన్నారంట నీకు ఏమైనా కోరిక ఉందా, ఏమైనా చూడాలనుకుంటున్నావా, ఏమైనా చెయ్యాలనుకుంటున్నావా అంటే నాకు ఏమి కోరిక లేదని స్వరం కూడా తీసుకోకుండా ఏమీ లేదని ఇలా అన్నాడంట ముసుకేసిన తర్వాత. సరే ఇతడు ఉరిశిక్షకు పాత్రుడని ఆ సుప్రీంకోర్టులో జడ్జి ఒకసారి అన్న మాటలన్నీ ఒకసారి జ్ఞాపకం చేసి ఉరిశిక్ష వేశారు. ఉరిశిక్ష అయిన తర్వాత చచ్చిపోయిన తర్వాత ఆ శవాన్ని తీసుకొచ్చి బయటేసి ముసుగిస్తే ఎవరున్నారు? సుప్రీంకోర్టు జడ్జి కనపడు. అయ్యో మనం సుప్రీంకోర్టు జడ్జికే మనం శిక్ష వేసామా, అర్థం ఏటిపోయాడని వీళ్ళంతా పరిశాన్ అయిపోతున్నారు అక్కడ. హల్లెలూయా. చూడండి ఒక సుప్రీంకోర్టు జడ్జి నిజంగా అన్న స్థానంలో ఉన్న వ్యక్తే దొంగగా ఉంటున్న తన తమ్ముడికి నిజంగా ఎలాగో మరణానికి నిజంగా పాపులైపోతాడు తల్లి మాటలే జ్ఞాపకం చేసుకుని తన త్యాగాన్ని చేసుకుంటే నిజంగా ఆదాముగా చేసిన పాపం వల్ల మరణమునకు పాత్రలమైన మనము ఆ మరణం నుండి తప్పించడానికి ప్రభువైన యేసుక్రీస్తు మనకు రావాల్సిన శిక్షను తానే భరించారని రాశారు అక్కడ. హల్లెలూయా. తమ్ముడికి రావాల్సిన శిక్షను అన్నను ఎలాగ భరించాడో నిజంగా మన మీద పడవలసిన దోషం ఆ శిక్ష యేసు ప్రభు తానే మోసాడని రాశాడు అక్కడ. హల్లెలూయా. మరణమే అంత కొట్టివేశాడు, రెండవ మరణం నుండి మనల్ని తప్పించేశారు. రెండవ మరణం ఏం చెప్పండి బైబిల్లో అగ్నిగుండము అని రాశాడు అక్కడ. హల్లెలూయా. ఈరోజు అగ్నిగుండములో పడిపోకుండా ఒక క్రైస్తవులు అంటే సర్వలోకమైన మనుషుల్ని దేవుడు కాపాడుతున్నారంటే ఆయన మరణం వల్ల ఈ రోజు మనం ఆ భాగ్యాన్ని మనం పొందామే గనము. హల్లెలూయా. హల్లెలూయా. మరణ భయములో ఉన్నవారిని మరణం యొక్క బలము కూడా నశింప చేయుటకు అపవాదిని మన ప్రభువైన యేసుక్రీస్తు మన కోసం మరణించాలని రాశారు అక్కడ. హల్లెలూయా. రోజు నువ్వే మరణ భయాలతో ఉన్నా సరే ఒకటే ప్రార్థన చేయి, మరణ భయాన్ని గద్దించు. మరణం మీద అధికారం ఎవరికి ఉందంటే దేవుని చేతిలో వచ్చింది దినము. హల్లెలూయా. దాని చేతిలోని యేసు ప్రభు తన అమూల్యమైన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు మనల్ని దినము. హల్లెలూయా. అందుకనే బైబిల్ అంటాడు మీరు మీ సొత్తు కాదు నేను విలపెట్టి నేను కొనుక్కున్నా నా సొత్తు అన్నాడు ప్రభు అక్కడ. హల్లెలూయా. హల్లెలూయా. మనం దేవుని సొత్తైన ప్రజల మీదనము. హల్లెలూయా. రెండోదిగా మనం చదువుకున్నాం కొలస్సీలకు రాసిన పత్రిక 1:19 నుంచి మనం చదువుకున్నాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1:19 ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అది భూలోకమందైనను పరలోకమందైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకునవలెనని తండ్రికి అభిష్టమాయను. మరియు గతకాలమంతయు వినాల
మరియు గత కాలమంతయు దేవునికి దూరస్తులము మన దుష్క్రియల వలన మన మనస్సులో విరోధమైన భావము గలవారమై ఉన్నందున మనల్ని కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసాయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మల్ని మరణం వల్ల సమాధానపరిచారని రాశారు అక్కడ. హల్లెలూయా. ఈ కొలస్సీలకు రాసిన పత్రిక 1:19 రాశారు, యేసు ప్రభు మరణం ద్వారా అంటే మనల్ని సమాధానపరిచాడు. ఎవరితో సమాధానపరిచాడు? దేవునితో సంధి చేసుకుని అని రాశాడు అక్కడ. హల్లెలూయా. ఆయన శిలువ మరణం ద్వారా మనకి సంధి చేసి అన్నాడు అక్కడ. హల్లెలూయా. అప్పుడు మనకి సంధి ఉందా అంటే ముందుకు సంధి లేదు. తండ్రికి మనకు మనం ఏమైపోయిందంటే కనెక్షన్ కట్ అయిపోయింది అక్కడ. హల్లెలూయా. దేనికి కట్ అయిపోయింది ఆ కనెక్షన్? మన పాపం వల్ల, మన పితరులు చేసిన పాపం వల్ల దేవునికి మనకు ఉన్న కనెక్షన్ ఏమైపోయింది? సంధి కట్ అయిపోయింది, సమాధానం కట్ అయిపోయింది. అది రాశారు, మునుపు మీరు దూరస్తులుగా ఉన్నారని రాశారు అక్కడ. హల్లెలూయా. మన మనసులో ఉన్న దుష్క్రియల వల్ల మనం దేవునికి దూరమైపోయామని రాశారు అక్కడ. హల్లెలూయా. కానీ ఇప్పుడైతే మళ్ళీ ద్వారా మనం పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసాయుక్తమైన దేహమందు మరణం వలన మనల్ని సమాధానపరిచారని రాశారు అక్కడ. హల్లెలూయా. మరణం ద్వారా దేవుడు మనం ఏం చేశారు? సమాధానం. మునుపు మనం ఎలాగున్నామంటే దేవునికి దూరస్తులమే, మనం ఇంకా పాపులమే అని రాశాడు. రోమపత్రిక చూస్తే మీరు ఇంకా శత్రులుగా ఉండగానే అని రాశారు అక్కడ. హల్లెలూయా. సరే, రోమపత్రిక 5:10 అన్నాడు, ప్రభువుకు మనం ఎలా ఉన్నామంటే శత్రువులమై ఉండగా అని రాశారు. ఏలనగా మనం ఏమైపోయామంట? శత్రువులంగా ఉండగా. అంటే శత్రువులు ఒకరికొకరు సమాధానం ఉంటారా? చెప్పండి. శత్రువులు ఒకరికొకరు సమాధానం ఉంటారా? మన శత్రువులతో ఒకరు సమాధానం ఉండగలుగుతామా? ఉండలేము కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మునుపు మనం అంటే దూరస్తులంగా ఉన్నామంట, మునుపు మనం పాపులముగా ఉన్నామంట, దుర్నీతి కార్యాలు మన మనసులో ఉన్నాయంట. ఆ తర్వాత రాస్తారు, మునుపు మనము శత్రువులుగా ఉన్నామంటే సమాధానపరని స్థితిలో ఉన్నామని రాశారు అక్కడ. హల్లెలూయా. యేసు ప్రభు యొక్క మరణం వల్ల అంట శత్రువులైన మనతో దేవుడు ఏమైపోయాడంట? సమాధానపడ్డాడని రాశారు అక్కడ. హల్లెలూయా. హల్లెలూయా. మునుపంట ఏ రోజుకి నిజంగా పిలాతు అంటే బద్ధ శత్రువులు అని రాశారు అక్కడ. హల్లెలూయా. చదువుతారా మాట? ఎక్కడుంది? లూకా సువార్త లూకా సువార్త 23:12 లూకా సువార్త. దొరికినామా? దొరికిన లూకా సువార్త 23:12 వెనక చదవండి. సింద్రిగా చదవమ్మా. లూకా సువార్త 23:12 చదువు. అంతకుముందు హేరోదును పిలాతును ఒకరికొకరు శత్రులై ఉండి ఆ దినమునే ఒకరికొకరు వారు మిత్రులుగా ఉండిపోయారని రాశారు అక్కడ. హల్లెలూయా. ఇంతకు ముందు హేరోదు పిలాతులు ఎలా ఉన్నారంట? బద్ధ శత్రులు అంటే ఎట్లా చెప్పండి అట్ట. ఇప్పుడు హేరోదు దగ్గరకు వచ్చి పిలాతు ఏరాడు, పిలాతు వారంతా వారు విలువంత అన్నట్టుగా ఆడదాం. ఈ దగ్గరకు వస్తే ఏరవి ఏరోదు అని అంటారు. బద్ధ శత్రులు ఎలా ఉంటారంటే, నిజం చెప్తే బద్ధ శత్రులు ఎలా ఉంటారంటే ఆ మనిషి మనం ముందు కనుక మనకు సంబంధం అసలు రాజే పడవని అంత అస్సలే మాట్లాడే అంత సమాధాన పడవని ఎలా కొంతమంది మనుషులతో మనం ఎలా ఉంటామంటే బద్ధ శత్రులుగా ఉంటాం ఏదైనా. హల్లెలూయా. నేను అంటున్నా, మనం బద్ధ శత్రులుగా ఉన్నాం అనుకో, అంటున్నా మనం భద్ర శత్రులుగా మనం ఉంటే ప్రభువైన యేసుక్రీస్తు అంటే మనల్ని క్షమించుకొని సమాధాన పడడు, మనతోటి సమాధాన పడడా లేదా? మనం ఎందుకు నిజంగా సమాధానం పడలేకపోతున్నాం? శత్రువుగా ఉన్నప్పుడు మనం నిజంగా దేవుడు మనం సమాధాన పరచండి. నువ్వు శత్రువు కాదురా, నువ్వు నాకు మిత్రుడే, నీ కోసం నేను రక్తం కార్చాను,
ఒకప్పుడు నాకు శత్రువుగా ఉన్నావు, నిజంగా దుష్క్రియలు చేశావు, శత్రువు అయిపోయావు. ఇప్పుడు నా రక్తం చేత నేను ఏం చేశాను? నా మరణం ద్వారా నేను ఏం చేశాను? చెప్పండి. సమాధాన పదవితో అన్నాడు అక్కడ. హల్లెలూయా. సమాధాన పదరా లేదా? సమాధాన పడకపోతే వేసుకో మనం బతుకుతాము అసలు చెప్పండి. అందుకే మనం బండ మన మీద పడ్డా, మనం బండ మీద పడ్డా అంతే. మరి నిజమే మరి, బండ మన మీద పడ్డా, మనం బండ మీద పడ్డా మనకే నష్టం కానీ దేవుడికే నష్టం కాదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నిజంగా శత్రువులను మనల్ని సమాధానంతో ఇస్తే మన శత్రువుతో మనం ఎందుకు సమాధానం లేకుండా ఉన్నాం? ఇది ఒక్కసారి ఆలోచన చేయండి. ఆయన మరణించాడు అనే త్యాగ జీవితమైన జ్ఞాపకం చేసుకుంటున్నాం మనం. ప్రతి సంవత్సరం శుక్రవారాలు ఇది చాలా ముఖ్యమైనది. ఆయన త్యాగం చేసిన త్యాగం ఎంత గొప్పదో అంటాం కానీ ఎదుటంతో సమాధాన పడకపోతే ఆయన చేసిన విలువ, త్యాగానికి విలువ ఉంది. విలువ ఉంది. అమ్మాయేమన్నా బద్ధ శత్రువులైన ఆ హేరోదు పిలాతే ఇంతమంది పలువురికి పచ్చిగడ్డేసేంత కోపం ఇద్దరికి బద్ధ శత్రువులు. యేసు ప్రభు ఎప్పుడైతే సిలువేద్దాం అనుకుంటున్నారు చూసినావా, ఆరిద్దరు దొంగలు దోస్తులు అయిపోయారు అక్కడ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే యేసు ప్రభు యొక్క మరణం ఇద్దరు ఉద్యోగులు ఏం చేసింది? సమాధానపరిచిందా లేదా? సమాధానపరిచిందా లేదా? ఇప్పుడు యేసు ప్రభుకి మనం శత్రువులమే ఉంటే మనం దేనితో ఏమైపోవాలి చెప్పాలా? తోటి వాళ్ళతో మనం ఏమైపోవాలి? కానీ త్యాగానికి విలువలే లేకుండా చేసుకోవద్దు మనం. ఏదని ఒకసారి ఇలా కూర్చొని ఆలోచన చేయండి. కొన్ని సంవత్సరాలుగా ఏ మనుషులతో మనం సమాధాన పడలేకపోతున్నాం, వాళ్ళని చూస్తుంటేనే మనం అసహించుకుంటున్నాము. ప్రభా, నేనైతే నిజంగా సమాధాన పడకపోతే నువ్వు చేసిన త్యాగానికి విలువ లేదు ప్రభా అని ఒక్కసారి నువ్వు ఆలోచన చేయి. ఉన్నారా మన జీవితంలో అలాంటి వాళ్ళు? వాళ్ళంటే నాకు కోపం, నేను చచ్చిపోయిన దాకా వాళ్ళతో నేను సమాధాన పడను అని ఒకవేళ నువ్వు ఉంటే ఈ వాక్యం వింటున్న నీవు వాక్యం అయిపోయిన తర్వాత నువ్వు సమాధాన పడేదినమ్మా. హల్లెలూయా. వారు మనకి ఎంత శత్రువే కావచ్చు, కానీ శత్రువైన దేవుని సమాధాన పరిచారు. ఆయన త్యాగమే అంత గొప్పది. యేసు ప్రభు నిజంగా నన్నే సమాధాన పరిస్తే యేసు ప్రభు కంటే గొప్పదానా నేను? చెప్పండి. యేసు ప్రభు కంటే గొప్పలమా? మనం ఎందుకు సమాధాన పడద్దు? ఎదుటి వారితో సమాధాన పడాలా లేదా? చేతులు ఎత్తి దండం పెడతారు. ఈ రోజు మనం రేపటి దినం మనది కాదు, రేపటి దినం నాది అని వాళ్ళు చేతులు ఎత్తండి. రాష్ట్రం గారు నాకు గ్యారెంటీ కావాలి, మీరు బతుకుతాను వాళ్ళు చేతులు ఎత్తండి. చెప్పండి మా, రేపటి దినం మనదా? మనం ఇంతలో కనుక అంతలో మాయమైపోయే మనుషులు. నిజంగా సమాధాన పడకుండా చనిపోతే మనకి దేవుని రాజ్యం దొరికిద్దా? నేను అంటున్నా, అది నీ బంధువులే కావచ్చు, నీ రక్త సంబంధులే కావచ్చు, నీ సంఘస్థులే కావచ్చు, నీ ఇంటి వారే కావచ్చు, ఎవరితో సమాధానంగా నువ్వు లేకపోయావు. ఈ రోజు నువ్వేమైపోవాలి? ఈ శుభ శుక్రవారం సందర్భంగా నువ్వు సమాధాన పడాలి. జనము హల్లెలూయా. ఆ బద్ధ శత్రువులు దేవుని యొక్క మరణం మిత్రులుగా చేస్తే ఆ యేసుక్రీస్తు యొక్క మరణము మన శత్రువులు కూడా మనకి మిత్రులుగా చేయాలి. జనము హల్లెలూయా. మన శత్రువులతో మనం సమాధాన పడాల్సిందే. జనము హల్లెలూయా. యేసు ప్రభు యొక్క మరణం ద్వారా మనకి యేసు ప్రభు మనకి సంధి ఏర్పడింది అని రాశారు అక్కడ. హల్లెలూయా. అందుకనే ఇప్పుడు గిన్నాకన మన మత్తయి సువార్త 27:50 చదివేటప్పుడు బిగ్గరగా కేక వినపడను, ప్రాణము విడిచెను, ఆ తెర చిరిగిపోయిందని రాశారు కదా. దేవాలయపు తెర చిరిగిపోయాను అని రాశారు అక్కడ. హల్లెలూయా. ఏం తెర? దేవాలయం తెర. పరలోకమునకు భూమికి అడ్డమే ఒక తెర ఉంది. వినము హల్లెలూయా. ఆ తెర ఎవరి ద్వారా వేయబడిందంటే ఆదాము అవని ఏదైనా తోటలో వేస్తే పాపం వేశారని ఏదైనా తోట నుండి గెంటి వేశాడు ప్రభు అక్కడ. హల్లెలూయా. అక్కడ ఖడ్గస్వామి పెట్టారు. ఇంకా అక్కడ ఇక లోపలికి వచ్చే అవకాశం లేదు. అక్కడ అయిపోయింది, అవకాశం అయిపోయిందని నిలబెట్టేశారు. ఇప్పుడు వీళ్ళు బయట ఉన్న ప్రజలు లోపలికి రావాలి అంటే, తండ్రితో సహవాసం చేయాలంటే ఆ మధ్యలో తెర చినగబడాలి. జనము హల్లెలూయా. చినగాలి అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు మరణించాలి. ఆ మరణం ద్వారానే తండ్రికి మనుషులకు ఏమైపోయిందంటే ద్వారం తెరవబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తెరవబడింది అక్కడ. హల్లెలూయా. ఒకప్పుడు తండ్రి యొక్క సహవాసాన్ని కోల్పోయిన ఆదాములు ఈరోజు యేసు ప్రభు ద్వారా, యేసు ప్రభుని రెండో ఆదాము ద్వారా ఆ సమాధానం మనకు దొరికింది అక్కడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక మనకు పరలోకంలో అవకాశం దొరికిందా దొరకలేదా? ఈ మాటని హెబ్రీలకు రాసిన 10వ అధ్యాయం ఏమని రాశాడు? ఆయన శరీరము అనే
10వ అధ్యాయం. అదే సహోదరులారా, దేవుడు మన కోసం ప్రతిష్ఠించిన మార్గం, ఎవరు లేదు కూర్చొని, దేవుడు మన కోసం ప్రతిష్ఠించిన మార్గమున అనగా అది నూతనమైనది, జీవము గలది, ఆయన శరీరముల తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునకు ప్రవేశించటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది అని రాశారు అక్కడ. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధ స్థలానికి వెళ్ళాలంటే ఎవరి ద్వారా మనం వెళ్ళాలి చెప్పండి? ఆయన మనకు ద్వారము, ఆయన మనకు ద్వారము, మార్గమై ఉన్నారని రాశారు అక్కడ. హల్లెలూయా. నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గం, నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి రాజ్యానికి చేరలేరని రాశారు అక్కడ. హల్లెలూయా. ఇప్పుడు భూమి మీద అనేకమైన మార్గాలు వచ్చాయా? ఈ నామములో మీరు ప్రార్థన చేస్తే మీరు పరలోకం పోతారు, యేసు ప్రభు నామములో చేయకూడదు అనే బోధలు ఎన్నో వచ్చాయి. నేను అంటున్నా, ఎన్ని బోధలు ఎదుటి వచ్చినా నువ్వు ఖచ్చితంగా మాట్లాడుతున్నావంటే నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గం అన్నవారు, మన కోసం మరణించినవారు ఆయన. ఆయన ద్వారా మనం చేస్తాం, ఇంకొక వేరే నామం వల్ల మనము చేరలేం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని నామాలు, ఎన్ని తప్పుడు బోధలు నీ దగ్గరకు వచ్చినా సరే నువ్వు ఖచ్చితంగా చెప్పాల్సింది యేసు క్రీస్తు అనే శరీరం అనే తెర ద్వారానే పరలోకానికి నేను చేరుతానని చెప్పాల్సింది వినమా. హల్లెలూయా. అంటే యేసు ప్రభు యొక్క మరణం ద్వారా ఎంత శత్రువైనా సరే మనం దేవునికి ఏమైపోవాలి? సమాధానమే పడకపోవాలి దినమా. హల్లెలూయా. మూడవదిగా మనం బైబిల్లో గ్రంథంలో మనం చదివితే యేసు ప్రభు మన కోసం ఎందుకు మరణించాలన్న మాట చక్కగా రాశారు. చూడండి, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన మన నిమిత్తం తన ప్రాణము పెట్టెను కనుక, ఆయన మన నిమిత్తం, యోహాను సువార్త కాదు, యోహాను పత్రిక చదవాలి. 1 యోహాను పత్రిక తీశారా? 3వ అధ్యాయం తీశారా? 16వ వచనం చదవాలి. ఆయన మన నిమిత్తం తన ప్రాణము పెట్టెను కనుక. దొరికిందమ్మా మీకు? యోహాను పత్రిక వచ్చి దొరికిందా? న్యూ టెస్టిమెంట్ లో ఉంటా ఉంటుంది, పత్రికల్లో ఉంటుంది మనకి. 222 3వ అధ్యాయం 16వ వచనం చదువు. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను కనుక, ఆయన మన నిమిత్తము ప్రాణము పెట్టెను కనుక, దీని వలన ప్రేమ ఎత్తులను తెలుసుకొనుచున్నాము, ప్రేమ ఎత్తిదని మనము తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్టబద్ధులమై ఉన్నాము, మనము ప్రాణము పెట్టబద్ధులమై ఉన్నాము అని రాశారు అక్కడ. హల్లెలూయా. యేసు ప్రభు యొక్క మరణం వల్ల మనం ఏం తెలుసుకున్నామంటే యేసు ప్రభు యొక్క ప్రేమ ఎంత గొప్పదో మనం తెలుసుకోగలిగినామంట అక్కడ. హల్లెలూయా. ఏమని తెలుసుకోగలం చెప్పండి? లోకంలో మనుషుల ప్రేమ ఎంతో ఉంది, కానీ అన్ని ప్రేమల కంటే బలమైన ప్రేమ ఎవరు చెప్పండి? గొప్ప ప్రేమ ఏంటో చెప్పండి? ఎందుకు చెప్పండి ఆయన ప్రేమ గొప్పది? చెప్పండి. మన కోసం ప్రాణం పెట్టి ఎవరైనా పెడతారా మన కోసం? మంచి స్నేహితుడు, నిజమైన స్నేహితుడు, విడవక ప్రేమించును, దుర్దర్శులు అట్టివాడు మనకి స్నేహితుడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభు ఎవరు చెప్పండి? మంచి స్నేహితుడు ఆయన, మన కోసం ప్రాణం పెట్టగల దేవుడు ఆయన అక్కడ. హల్లెలూయా. ఈ లోకంలో దేవుడు అన్నవారు పిలవగలిగిన వారు అనేకులు ఉన్నారు, కానీ ఎవరు మన కోసం ప్రాణం పెట్టలేదు వినము. హల్లెలూయా. ప్రాణం పోయేంతగా మనం ప్రేమించిన ఎవరంటే మన ప్రభువైన యేసు క్రీస్తు వినము. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ప్రేమ ఎట్టిగా మనం తెలుసుకోవాలంటే వినము. అందుకే యేసు ప్రభు మన కోసం మరణించారని రాశారు. ఈ మాట ఎఫెసీయులకు రాసిన పత్రికలు ఏమన్నారంటే 5వ అధ్యాయం 2వ వచనం ఏమన్నారంటే, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటానికి మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే
మీరును ప్రేమ కలిగి నడుచుకొనవలెను అని రాశాడు అక్కడ. హల్లెలూయా. ఈ మాట రాసిన తర్వాతనే మీరు కూడా ఈ ప్రేమను కలిగి మీరు నడుచుకోవాలని రాశారు అక్కడ. హల్లెలూయా. ఎఫెసీ పత్రికలో పౌలు గారు ఏమన్నారంటే, క్రీస్తు కూడా మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటానికి ఆయన బలిగాను అర్పణగాను తను తాను అప్పగించుకున్నారని రాశారు అక్కడ. హల్లెలూయా. ఎవరిని ప్రేమించి? నిన్ను నన్ను ప్రేమించి. మనం లోకంలోకి ఎలా ఉండాలంట? సువాసనగా. ఏ వాసన మనలోకి రావాలంటే క్రీస్తు యొక్క ప్రేమే మనలో సువాసనగా మారిపోవాలంట అక్కడ. హల్లెలూయా. క్రీస్తు ప్రేమ ఎలాంటిదయ్యా అంటే ప్రాణము పెట్టిన ప్రేమ అని రాశారు అక్కడ. హల్లెలూయా. ఆ ప్రాణము పెట్టిన ప్రేమ మనం కలిగి ఉండాలని రాశారు అక్కడ. హల్లెలూయా. నిజంగా ప్రేమించేవాడు ఏం చేస్తాడు చెప్పండి? ఎదుటి వాడిని క్షమిస్తా ఉంటాడు. ఏదైనా. హల్లెలూయా. ఆ మనిషిని మనం ప్రేమించు అంటే ఆ మనిషి వాడు మనం క్షమించకుండా ప్రేమించలేం. ప్రేమిస్తావా? కానీ యేసుప్రభు నిజంగా శిలువలో పలికిన మాట ఏంటో తెలుసా? ఆయన చనిపోయే ముందు 7 మాటలు పలికారు అంటారు కదా. 7 మాటలు ఒక మాట ఏమి చెప్పండి? తండ్రి, మీరేమి చేయించున్నారో వీరికి తెలియదు కాబట్టి వీరిని క్షమించండి అన్నాడు అక్కడ. హల్లెలూయా. నిజంగా యేసుప్రభు ఎంతమందిని గురించి ఆ మాట అన్నాడంటే, ఎన్ని గ్రూపుల వారు ఆ స్థలంలో ఉన్నారు చూడండి. రోమా సైన్యం ఉంది, దేవుని ఎరగని అన్యజనులు ఉన్నారు. రెండవదిగా చూస్తే ధర్మశాస్త్ర బోధకులు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, మత బోధకులు ఉన్నారు, మత పెద్దలు ఉన్నారు. వారి యొక్క సమూహం ఉంది అక్కడ. మూడవ సమూహాన్ని చూస్తే యేసు ప్రభు నిజంగా ఆయన బ్రతికినంత కాలం ఆయన రొట్టె విన్నోళ్ళు ఉన్నారు, ఆయన చేసే అద్భుతాలు చూసిన ఉన్నారు. నిజంగా చెప్పాలంటే అక్కడ ఏ సమూహం ఉందంటే 3.5 సంవత్సరాల కాలంలో యేసు ప్రభుని వెన్నంటి ఆయన ప్రేమ ఎక్కువ తాకిన వారు కూడా ఉన్నారు అక్కడ. హల్లెలూయా. హల్లెలూయా. నిజంగా వారు అంత ఈజీగా మరిపోతారు అనుకోలేదు యేసు ప్రభు కూడా. కానీ అంత జన సమూహంలో ఆయన చేసిన మేలన్నీ మరిచిపోయిన వాళ్ళు కూడా ఏమన్నారంటే, ఇతని సిలువకు పాటుగా ఇతని సిలువేయండి, ఇతని సిలువేయండి, ఇతని సిలువేయండి అంటే నిజంగా యేసు ప్రభు నిలబడారే, నిన్న వదిన నీ కొడుకు పక్షవాత రోగం వస్తే బాగు చేసింది నేను కాదా, నన్ను సిలువేయమంటారు అన్నాడా? అమ్మా నీకు రక్తస్రావంతో ఉంటే నేను కదా అమ్మ బాగు చేసింది నువ్వే అంటావా తల్లి? ఆ గుంపులో నువ్వు ఉంటావా? కొండ మీద ప్రసంగం చేసినప్పుడు రొట్టెలు విన గుంపులో నువ్వు లేవా? అమ్మ 5,000 జనంలో మీరు లేరా? నేను ఏం చేశాను, మీరు నన్ను సిలువేస్తున్నారని అంత కేకలు విన్నా ఆ గంలో మీరున్నారు తల్లి అని అన్నారా యేసు ప్రభు? ప్రతి ఒక్కరు మరి యేసు ప్రభు ద్వారా మేలు పొందిన వారు కూడా ఉన్నారు. కానీ నిజంగా ఇతని నేను ఏం చేయాలి, ఇతను నాకైతే నిర్దోషిగానే కనపడుతున్నాడు, నా ఎదుట నీతిమంతిగానే కనపడుతుంది, మరి మీరేమంటారని పిలాతు అంటే, ఇతను సిలువ వేయండి, ఇతను మరణానికి పాత్రలని ప్రతి కేక అన్నదండి, ప్రతి నోరు పలికింది అక్కడ. హల్లెలూయా. హల్లెలూయా. కానీ ప్రతి ఒక్కరి గురించి ఒక మాట అన్నాడు. ఏమన్నా తండ్రి మీరు ఏమి చేస్తున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించయ్యాను. క్షమించే మనసు యేసు ప్రభు ఉంది కాబట్టి ప్రేమించగలిగాడు. ఇది నమో. హల్లెలూయా. ప్రేమించేవాడు క్షమించగలుగుతా ఉంటాడు. ఇది నమో. హల్లెలూయా. ప్రేమించేవాడు మనం క్షమించగలుగుతున్నామా? మరి మన తోటలు మనం క్షమించగలుగుతున్నామా? యేసు ప్రభు మరణించినందుకు ఆయన ప్రేమ ఎట్టుగా తెలియజేయడానికేనంట. ఏదో పెద్ద కారు మీద కారు కొంటామని బిల్డింగ్ మీద బిల్డింగ్ కడతామని కాదు. అది ఆశీర్వాదం. క్రీస్తు ప్రేమ ఎట్టిదో లోకానికి తెలవాలా అని చెప్తా ఉన్నాడు అక్కడ. హల్లెలూయా. అందుకని గాంధీ ఏమన్నాడు తెలుసా? క్రైస్తవులు అంటే నాకు ఇష్టం లేదు కానీ క్రీస్తు అంటే ఇష్టం అన్నాడు అక్కడ. హల్లెలూయా. క్రీస్తు అనుసరించిన బాట ఏంటంటే ప్రేమతోనే దీన్ని సాధించాలి కానీ హింసతోటి సాధించద్దని స్వాతంత్రం కోసం పోరాడాడంట ఆయన అక్కడ. హల్లెలూయా. ప్రేమతోనే జయించాలి, శత్రుని ప్రేమతోనే ఓడించాలని ఇది చేశాడు కాబట్టి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు. ఇప్పుడు యేసు ప్రభు కూడా ప్రేమతోనే జయించారు ఈ లోకాన్ని. దినము. హల్లెలూయా. ఎక్కడ కూడా కక్షతోటి సమాధానమైన మనసుతో జయించలే, క్షమించలేని మనసుతో చేయలే, క్రూరమైన మాటలతో ఆయన జయించలే. ఎవరో మీరు నాకు చెప్పడానికి ఎవరిని కూడా ఒక ప్రశ్న కూడా అడగలే అక్కడ. హల్లెలూయా. నిజంగా ఆ ప్రేమ ఎట్టిగా తెలపడానికే ఆయన మన కోసం ప్రాణం పెట్టారని రాశాడు అక్కడ. హల్లెలూయా. క్రీస్తు మనల్ని ప్రేమించింది ఎందుకంటే ఇలాంటి ప్రేమ మనం కలిగి ఉండాలని తను తాను అప్పగించుకున్నారని రాశాడు అక్కడ. హల్లెలూయా. ప్రేమ అందరినీ సహిస్తుందా? స్వప్రయోజనం యోచిస్తుందా?
ప్రేమ లేని వాడినైతే నేను ఏమైపోతానన్నాడు పౌలు గారు? వ్యర్థుడనే అన్నాడు అక్కడ. హల్లెలూయా. నాకెంత ప్రార్థన ఉన్నా, నాకెంత అభిషేకం ఉన్నా, భాషలున్నా, భాషలకు అర్థం చెప్పినా, 9 కృపావరాలు ఉన్నా, ఏ ఉన్నా ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడనే అన్నాడు అక్కడ. హల్లెలూయా. ఎంత ప్రేమ కలిగి ఉండాలంటే ప్రేమే యేసు ప్రభు, యేసు ప్రభే ప్రేమ. ఇదనము. హల్లెలూయా. ఆ ప్రేమే నిజంగా మనలో లేకపోతే యేసు ప్రభు పడిన ప్రయాసం కూడా వ్యర్థమే, మరణము కూడా నిరర్ధకం అవుతా ఉంటది. దినము. హల్లెలూయా. ఒకటి సమాధానపడు శత్రువులతో, రెండవది ఎవరిని క్షమించాలో వారిని క్షమించే దినము. హల్లెలూయా. సంవత్సరాల కొద్ది ఇలాగే ఉన్నామనుకోండి, దేవుని రాజ్యానికి మనం చేరలేము. దినము. హల్లెలూయా. రెండవది నేను చెప్పనా, ఎవరన్నా నీకు విరోధంగా, ఎవరైనా మామూలుగా నీ కుటుంబంలో ఆ మనుషులు ఎవరన్నా నీకు విరోధంగా ఉంటే నువ్వు సమాధానంగా మాట్లాడితే ఏమైతుంది? ఏం కాదు. నువ్వు వాక్యం తెలుసు కాబట్టి నువ్వు సమాధానపడు. వాళ్ళకి అన్నిలకు వాక్యం తెలియదు కాబట్టి వారితో మాట్లాడలేదు, సమాధానపడు. నీకు వాక్యం తెలుసు, నువ్వు చెప్పాలి వాళ్ళకి, నా ప్రభు ఎందుకు నా కోసం మరణించాడంటే ఆయన ప్రేమ ఎత్తుగా చూపించడానికి నేను మరణించాడని చెప్పాలి. దినము. హల్లెలూయా. ఆ ప్రేమను నేను కలిగి ఉండాలి, ఆ ప్రేమను నేను నడుచుకోవాలి. అందుకే నేను ప్రేమిస్తున్నాను కాబట్టి ఆ మనిషిని నేను చేస్తున్నా, క్షమిస్తున్నానని చెప్పాలి. దినము. హల్లెలూయా. మరి ఒరిస్సాలో సువార్త పని నిమిత్తం 2 భార్య భర్తలు వెళ్ళారు పిల్లల్ని తీసుకుని. న్యూస్ లో వచ్చిందే కదా, భార్య ముంగటనే భర్తని పిల్లలైతే దారుణంగా చంపారు. చంపితే కోర్టు కేసు అయితే ఆ జడ్జి అన్నాడు, అమ్మా ఈ వ్యక్తికి ఏం చెయ్యాలి అంటే ఇతని క్షమించండి అన్నది, కానీ తీర్పు తీర్చమని చెప్పలే అక్కడ. హల్లెలూయా. ధర్నా చేసి ర్యాలీ చేసి ఇతనికి శిక్ష పడాల్సిందే అనలే. ఏమందంటే నా ప్రభు మమ్మల్ని క్షమించాడు, ఆయన పలికిన మాట ఏంటంటే వీరు ఏమి చేయించినా వీరికి తెలియదు అన్నారు. నేను కూడా అదే అంటున్నాను, క్షమించండి అని చెప్పేశాడు అక్కడ. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ మనిషిని క్షమించండి, వదిలిపెట్టని ఆ యొక్క హత్య చేసిన వ్యక్తిని అంటే అదే హత్య చేసిన వాడు ఈరోజు సేవ చేస్తున్నాడంటే యేసు ప్రభువుని పట్టుకుని అక్కడ. హల్లెలూయా. మన హంతకుని మార్చింది ఏం చెప్పండి? క్రీస్తు యొక్క ప్రేమ మార్చింది అక్కడ. హల్లెలూయా. నేను అంటే నీ ప్రార్థన మార్చండి, నీ ప్రేమ మార్చగలదు. ఏదనము. హల్లెలూయా. చెప్పండి. నీ ప్రార్థన మార్చలేదు, నీలోని క్రీస్తు ప్రేమ ఒక మనిషిని మార్చగలదు. ఇదేనమ్మా. హల్లెలూయా. ఆ ప్రేమ నిజంగా సువాసనగా బయటికి రావాలి మనకి. ఇదేనమ్మా. హల్లెలూయా. ఈ ప్రేమని నడుచుకోండి యేసు ప్రభు అన్నాడు. ఆ ప్రేమ గల బాటలోనే మనం నడుచుకున్నదాక. 4వ మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తా చూడండి. మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుందాం. మనము మేలుకొని ఉన్నను, నిద్రపోవచ్చున్నను, తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. మరొకసారి చదవమ్మా. మనము మీరందరూ చదవండి. మేలుకొని ఉన్నను, నిద్రపోవచ్చున్నను, తనతో కూడా జీవించే నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అసలు ఈ రోజు వాక్యం ఎంతవరకు చెప్పాలి చెప్పండి? యేసు ప్రభు ఎన్ని గంటల నుంచి సిలువ పడ్డాడు, ఎన్ని గంటల వరకు ప్రాణమైంది? ప్రతి మందిరాలు జరిగేది ఏంటంటే 9 గంటల నుంచి అప్పుడు దాకా వదిలిపెట్టరు. ఇప్పుడు మిమ్మల్ని అప్పటిదాకా కూర్చోబెడితే యేసు ప్రభు సిలువ వేసి నాకేస్తారు మీరు. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా. ఈ బాధలో బాధ కరెంటు లేదు, ఏం లేదు. మిమ్మల్ని మీరేమో నాకేం సిలువ వేయద్దు, మిమ్మల్ని ఏం ఉంచుకొని 3 గంటల దాకా కంగారేం పడకాకండి. చూడండి, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఈ తెస్సలోనిక సంఘానికి పౌలు రాస్తున్నాడు. మేలుకొని ఉన్నను, నిద్రించినను, తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను అని రాశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ మాటకు అర్థం నేను ఇష్టంలో చెప్పు ఒకసారి. మేలుకొనను, నిద్రించును, తనతో పాటు మనం జీవించు నిమిత్తము ఆయన మన కోసం మరణించారని రాశాడు. మనం బ్రతికినా చనిపోయినా ఈ మాటను పౌలు గారు ఏమన్నాడంటే జీవించు వారు నీకు నేను కాదు, నాలో క్రీస్తే అన్నాడు అక్కడ. హల్లెలూయా. ఈ మాటను పౌలు గారు ఏమన్నాడు? ఇక జీవించుచున్న వారు నేను కాదు, నా అన్నవాడు ఎప్పుడో పోయి ఉంటుందో, నేను ఎవరి కోసం బ్రతుకున్నా అంటే నిద్రించినా మేలుకు ఉన్నా నాలో క్రీస్తే ఉన్నాడు కానీ నేను అసలే నేను. అంటే నా
బ్రతికి మూలంగానే, నా చావు మూలంగానే ప్రభువైన యేసుక్రీస్తు అంతే, ఇంకా వేరొకటి నాకు లేదని అర్థం అక్కడ. హల్లెలూయా. యేసు ప్రభు కూడా మన కోసం ఎందుకు ప్రాణం పెట్టారంటే, నీ కోసం, నీ పిల్లల కోసం, నీ భర్త కోసం బ్రతకడానికి కాదు ప్రాణం పెట్టింది ఇక్కడ. హల్లెలూయా. వదిన ఏమంటారంటే, నా పిల్లల కోసమే బ్రతుకుతున్నాను అక్క అంటాను. స్టెల్లా ఏమంటారంటే, మా ఆయన కోసం బ్రతుకుతున్నాను అక్క అంటాను. నేను నిజంగా చెప్తున్నా చూడండి, ఇప్పుడు తల్లిదండ్రులు చాలా కష్టపడుతున్నారు, పిల్లల కోసం ఎంత ప్రయాసపడి నా పిల్లల కోసం నేను బ్రతుకుతున్నాను చెప్పుకున్న ఈ రోజుల్లో కొన్ని లక్షలు సంపాదించే వారు కూడా తల్లిదండ్రులు ఎక్కడ వదిలిపెడుతున్నారంటే వృద్ధాశ్రమంలో వదిలిపెడుతున్నారు అక్కడ. హల్లెలూయా. బ్రతికినంత కాలం తల్లి ఏమన్నది అక్కడ, తండ్రి ఏమన్నాడు, నేను బ్రతికినంత కాలం ఎవరి కోసం నేను బ్రతుకుతున్నా చెప్పాలా? పిల్లల కోసం. ఆ పిల్లలు ఏం చేశారు, తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమంలో పడేశారు. ఇప్పుడు భర్త అంటాడు, నేను బ్రతికినంత కాలం నా భార్య కోసమే బ్రతకాలి అని. ఆ భార్య ఏమంటది, నాకు నిన్ను చూసి బోరు కొట్టేసి ఇంకొకరిని చూసుకున్నా అంటదా. ఇప్పుడు భార్య ఏమంటదంటే, నిజంగా నేను ఆ భర్త కోసమే బ్రతుకుతున్నాను అనుకుంటుందా? ఆ భర్త ఏం చేస్తా ఉంటాడంటే ఇంకొక దాంతో అలవాటు అయిపోతాడు అక్కడ. హల్లెలూయా. మీరు కాదులే, మీరు మనుషులు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లోకంలో ఉన్న ప్రేమ గురించి నేను చెప్తున్నా. ఇది మనుషులు ఏమంటామంటే, నేను ఆ భార్య కోసం బ్రతకాలి, నేను ఆ భర్త కోసం బ్రతకాలి, నేను నా పిల్లల కోసం బ్రతకాలి. కానీ వాక్యం ఏమంటుంది, నువ్వు బ్రతికిన చచ్చిన ప్రభు కోసం బ్రతకాలి అంటున్నాడు అక్కడ. హల్లెలూయా. నేను జీవించేవాడు నేను కాదు, నాలో క్రీస్తు అని యేసు ప్రభు. నిజంగా పౌలు గారు ఎంత ఖచ్చితమైన ఉంటుంది, బ్రతుకు మూలం గాని చావు మూలం గాని దేవునికే మహిమ కలగాలి నా ద్వారా అన్నట్టుగా ఉండాలి దినము. హల్లెలూయా. అందుకని కొంతమంది రోషాలు ఎలా ఉంటాయంటే, ప్రతి కార్యములో దేవుని మహిమపరిచే కార్యాలు చేస్తా ఉంటారు అక్కడ. హల్లెలూయా. నేను చర్చికాల్లో ఉన్నప్పుడు మాకు షాప్ ఉంది, ఒక ఆంటీ నాకు పరిచయం. ఆ ఆంటీ మా గల్లీలో కిరాయికి నుండి పైకాళ్ళకి వెళ్ళిపోయింది. పైకాళ్ళకి వెళ్ళిన తర్వాత వాళ్ళ బాబు చనిపోయాడు. చనిపోతే ఆ రోజు సేవకులు వచ్చారు వాక్యం చెప్పడానికి, శవాన్ని అట్లా వండబెట్టారు. పైకాళ్ళలో గల్లీలో శవాన్ని వండబెట్టారు. వాళ్ళు ఆ సేవకులు అనుకుంటున్న మాట ఏంటంటే, నేను చూడడానికి వెళ్ళినప్పుడు ఆ సేవకులు అంటున్నారు, ఈ నామకార్థ క్రైస్తవులకు క్రీస్తు యొక్క సువార్తను ఎలా ప్రకటించాలి అంటే, ఇతని చావు మూలంగా రక్షణ సువార్తను మనం ప్రకటించాలని ఎంత రక్షణ సువార్త వన్ బై వన్ సువార్త చేస్తున్నాను. ఎక్కడ కూడా కూటాలు చేయని సువార్త చేస్తున్నాను. నేను అనుకుంటున్నా, ఇంత చావు కూడా ఇంత పవర్ఫుల్ గా సువార్త చేస్తారా? అబ్బా, ఎంత బాగా చెప్తున్నారు. అసలు యేసు ప్రభు అంటే ఎవరు, యేసు ప్రభు అంటే ఎందుకు వచ్చారు ఈ లోకానికి, మనిషి జీవితం అంటేనే, మనిషి లోకంలో శాశ్వతమా లేకపోతే మనిషికి నిత్య రాజ్యములు గాని, సేవకులు ఒక్కొక్క వాక్యం చెప్తా ఉంటే ముళ్ళెక్కిపోతా ఉంది నాకు శరీరం అంతా అక్కడ. హల్లెలూయా. అప్పుడు అనిపించిన ఏమంటే, మనిషి బ్రతికే మూలంగా గాను చావు మూలంగాను దేవునికే మహిమ కలగాలి అంతే అక్కడ. హల్లెలూయా. నేను బ్రతికినంత కాలం ప్రభు కోసం నేను బ్రతకాలి, నా చావు గారు కూడా దేవునికి మహిమ కలగాలి. ఏంటంటే నా చావులో కూడా దేవుని యొక్క సువార్త అనేకులకు ప్రకటించబడాల్సింది అంతే. అంటే నేను బ్రతికేదంతా క్రీస్తు కోసమేనది అక్కడ. హల్లెలూయా. మన బ్రతికి మూలంగా అంతా కూడా క్రీస్తు కోసమే అన్నట్టుగానే ప్రభు అంటే మన కోసం మరణమాయనని తెస్సలోనిక సంఘానికి పౌలు గారు జ్ఞాపకం చేస్తాడు అక్కడ. హల్లెలూయా. కొన్ని సావులు ఎలా ఉంటాయంటే, వాళ్ళ ఆచార ప్రకారంగా భక్తి చేసినంత కాలం చేస్తే తర్వాత సావులకు వాళ్ళకి అప్పచెప్తారు. అట్లా చేయొద్దు. మనం బ్రతికినామంటే నిర్ధారణగా చెప్పాలి, నా సావు కూడా క్రైస్తవ సావులను చావాలని చెప్పాలి అంతే అక్కడ. మన చావు ద్వారా కూడా దేవునికి ఏం కావాలా, మహిమ కలగాల్సిందే అంతే అక్కడ. హల్లెలూయా. మనం బ్రతికినందుకు మన ద్వారా కలగాలి. మనం ఏమైపోవాలంటే క్రీస్తుకు ఒక పత్రిక అయిపోవాలి దినము. హల్లెలూయా. హల్లెలూయా. బ్రతికినంత కాలం క్రీస్తు యొక్క మహిమను చాటాలి, చచ్చిన తర్వాత కూడా నిజంగా దేవునికి మహిమ కలగాలి. ఏమనంటే ఎవరి సావురా అంటే క్రైస్తవుల సావు అని చెప్పాలి. ఏం సావు? క్రైస్తవుల సాగు చేయాలి. ఎందుకంటే అక్కడ సువార్త ప్రకటించబడతాయి, అక్కడ రక్షణ సువార్త. నా సాగు ద్వారా కొంతమందిని రక్షించబడాలని ఉద్దేశంతో మనం బ్రతకాల్సిందే అక్కడ. హల్లెలూయా. ఆ తీర్మానం ఉన్నవారు కొంతమంది ఈ సాగు చేసుకుంటారు, రక్షించబడే కొంతమంది ఆచార సాగు చేస్తా ఉంటారు అక్కడ. హల్లెలూయా. నువ్వు బతికినా లాభం లేని సాగు కరగరు దేవునికి మహిమ కలగలేదంటే నువ్వు పల్లో కరగరు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రక్షించబడ్డావు అంటే నీ ఇంట్లో ఒక్కరైనా రక్షించబడదు, సరే ఒకటే మాట, నేను చచ్చితే నాకు క్రైస్తవ సాగు కావాలని చెప్పేదనము. హల్లెలూయా. మన చావు మూలం కూడా దేవునికి మహిమ కలగాలి దినము. హల్లెలూయా. మన బ్రతుకు మూలంగానే మనం నిద్రించినను మనం మేలుకొనినను ఏమని రాశారు అక్కడ, తనతో కూడా మనము జీవించు నిమిత్తము ఆయన మన కొరకు
వైపు మృతి నొందెను అని రాశారు అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ జరిగింది కాదు, ఒక ప్రాంతంలో పేరు కూడా చెప్పిన ఆ ప్రాంతం. చచ్చిన స్థితిలో వచ్చారు ఆ మనిషి ప్రార్థనకి. ఇంకా చచ్చిపోతా, డాక్టర్లు అందరూ వదిలేశారు. అలాంటి పరిస్థితిలో సేవకుల్లో నిజంగా దేవుడు ప్రేరేపిస్తే జరిగిన సంఘటన నేను చెప్తున్నా. మరణ పడకలో భయంకరమైన వ్యాధి, డాక్టర్లు చెయ్యి వదిలేశారు. ఆ టైంలో సేవకులు ప్రార్థన చేస్తా ఉంటే, ఫలానా వ్యక్తి కోసం మీరు ప్రార్థన చేయండి బ్రతుకుతాడని చెప్తే, ఈ సేవకులు సువార్త చేస్తే ఆ మనిషి బ్రతికిన మనిషి చావు ఎలా చేశారు తెలుసా? ఆ మనిషి లేచారు, బ్రతికారు కొద్ది రోజులు. దేవుడు యేసుక్రీస్తు దేవుడు ఒప్పుకోవడానికి సిగ్గు. రెండోది, మందిరానికి సరిగా రాడు, అన్ని కార్యక్రమాలకు పాల్గొను. సాగు ఎలా చేశారు తెలుసా? అన్ని జనులు సాగు చేశారు. ఎందుకమ్మా? ఎందుకు ఆ సాగు? ఎందుకు మరి ఆ బ్రతుకు? అన్ని జనులు అట్నండి సస్త అయిపోవు కదా. అట్టనే దొరకలేదు, ఇట్టనే దొరకలేదు. దొరికిన మరానికి ఇట్ట దొరకలేదు, అట్ట దొరకలేదు. అంత అవసరం ఆయనకి? దేవుడు అనుకుని వీళ్ళు బ్రతికించి కూడా నిజంగా ప్రయోజనం లేకపోయింది అనుకున్నాడు ఆయన ప్రభు అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సంఘటన ఎందుకు? నా జీవితంలో జరిగిన సంఘటన. ఒక వ్యక్తి భయంకరమైన వ్యాధితో ఉంటే ప్రభు నాతో మాట్లాడుతూ పోయి ప్రార్థన చేస్తే మరణ పడకుండా లేచిన తర్వాత, అమ్మ ప్రభు బాగు చేశాడని సాక్ష్యం చెప్పవే బిడ్డ అంటే, అది చెప్పాలి. ఏమో పైకి రాస్తారని చెప్పేసింది సాక్ష్యం. బ్రతికింది, కొద్ది రోజులు బ్రతికింది. తర్వాత అకస్మాత్తుగా దేవుడు చచ్చిపోయి ముందు అన్నాడు, ఆమె మరణిస్తుందని చెప్పారు. నేను అన్నా, ఆమె ఎన్ని రోజులు చచ్చిపోయిందని చెప్పిన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్కనాడు దేవుని మహిమపరచడానికి ఒక్కనాడు రామంటే బ్రతిమాల్లో రాలే మనిషి. ఇంత కార్యం చేశాడు కదా, అందరూ వదిలేశారు కదా, నేను మరణ పడకలు ఎత్తిట ఊగుతున్నావు కదా, ఆ మనిషిని దేవుడు బాగు చేశాడు కదా, మాట్లాడి బాగు చేసినాయి కదమ్మా. ఒక్కనాడు వచ్చి సాక్ష్యం చెప్పలేను, ఇది వరకు కొన్ని ఆత్మలను రక్షించబడతాయంటే ఒక్కనాడు రాలే. కొద్ది రోజులు బ్రతికిన ఆ మనిషి ఆ స్థలం అంతా ప్రాంతం ఊగిపోయారు. పలానా మనిషి మరణ పడుకుని లేవనెత్తబడిందంతగా. ఎంత చచ్చిన స్థితిలో దేవుడు బాగు చేశారు ఆ మనిషిని. ఎంత బాగా నడుస్తుంది, ఎంత తింటుంది, ఎంత పోతుంది. అబ్బా ఆయన ఎంత మంది అన్నారు. కొద్ది రోజులైనా ఆ చెట్టు వాడిపోయింది అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్ కాలంలో, మనం బ్రతికినంత కాలంలో మన దేవునికి ఎలా ఉండాలి చెప్పండి? మన బ్రతుకు మూలముగానే, మన మరణము మూలంగానే ఎవరికి మహిమ కలగాలి? దేవునికి మాత్రమే మహిమ కలగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా ఒక మనుషుడు చనిపోతే మన అందరికీ ఏం ప్రయోజనం వచ్చారో చెప్పండి? బలాన్ని కొట్టివేశారు. రెండోది, మరణ భయముతో ఉన్నవాన్ని విడిపించారు. మూడోది, సమాధాన పరిచారు. నాలుగోది, ఆయన ప్రేమ ఎలాంటిదో మనకు తెలియజేస్తాడు. ఐదవది, ఇప్పుడు చెప్పినాగా, మన మరణం మూలంగానే బ్రతుకు కాలమంతగానే ప్రభు నామమును మహిమపరిచే ప్రజలుగా మనం బ్రతకాలి. హల్లెలూయా. అందు నిమిత్తం ప్రభు మన కోసం ఏమైపోయారంట? మరణించాడు అని రాశాడు అక్కడ. హల్లెలూయా. ఈ కొరింథీ పత్రికలో రాశాడు, అంటే మనం బ్రతుకుటైనా చచ్చినమైనా కానీ దేవుని కోసమే మనము చనిపోవాలన్నట్టుగా రాశాడు కొరింథీ పత్రికలు అక్కడ. హల్లెలూయా. బ్రతికినను చచ్చినను ప్రభు నిమిత్తమైనట్టుగా మనం బ్రతకాలి అని రాశారు అక్కడ. హల్లెలూయా. కాబట్టి ప్రభు ఎందుకోసం మరణించడం మనకందరికీ సత్యం. ఇంకెన్నో ఉన్నాయి ఆయన ప్రయోజనాలు. ఆయన చనిపోవటం వల్ల ఎన్నో ప్రయోజనాలు మనకున్నాయి. కాబట్టి దేవుడు మనతో మాట్లాడిన అంశాలతో మనం ప్రార్థన చేస్తూ, నిజంగా ఆయన 2026 సంవత్సరాల కింద త్యాగం చేసిన త్యాగం, ఆయన మరణించిన మరణం నిరర్ధకం కాకుండా ఉండాలంటే ఎవరితో మనం శత్రులుగా ఉంటున్నాము, ఎవరితో నిజంగా సమాధాన పడలేకపోతున్నాము, నిజంగా దానికి విలువ మనం నిజంగా తెలుసుకోవాలంటే, ఆ విలువ, ఆ త్యాగానికి విలువ ఈరోజు మనం పొందాలి అంటే, ఈరోజు మనము సరి చేసుకునే వ్యక్తులంగా దేవుని ఎదుట మనం కనబడదుము గాక. ప్రార్థన చేసుకుందాం.